మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. గట్టు చింకి యొక్క నిమ్మరసం స్టాండ్. అది లంచ్ సమయం. గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కలిసి వాళ్ళ క్లాస్ రూమ్లో లంచ్ చేస్తూ ఉంటారు. చింకి, చాలా వేడిగా ఉంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లని జ్యూస్ తాగుతాను. అవును గట్టు, నిన్న నాన్న తెచ్చిన జ్యూస్ చాలా యమ్మీగా ఉంది. అయితే నేను ఇంకా బంటి కూడా మీ ఇంటికి వస్తాము. గట్టు, మేము కూడా టేస్టీ జ్యూస్ తాగుతాము. అందరు పిల్లలు ఆ మాటకి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ క్లాస్లోకి వస్తుంది. అందరూ టీచర్ని విష్ చేస్తారు. అరే పిల్లలు, కూర్చోండి, నా దగ్గర మీకు చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అది ఏంటి మ్యామ్? పిల్లలు, మన స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది. అందులో మీరు ఇద్దరిద్దరు కలిసి ఒక స్టాల్ పెట్టుకోవాలి. స్టాల్? మాకు ఏమీ అర్థం కాలేదు మేడం. ఏంటి అంటే, మీలో ఇద్దరు ఒక్క టీంలా ఉండి ఒక స్టాల్ పెట్టుకోవాలి. అందులో మీరు హోమ్ మేడ్స్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. మీ అందరినీ కూడా ఒక సీనియర్ స్టూడెంట్ గైడ్ చేస్తారు. ఈ స్టాల్లో మీకు ఎంతైతే మనీ వస్తుందో అది డొనేషన్కి వెళ్తుంది. అంతేకాదు, ఇందులో ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్లే విన్నర్. వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ న్యూస్ చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు, చింకి, గుడ్డి ఇంకా హరి పార్కులో కలవాలి అనుకుంటారు. ఎవరు ఏం చేయాలి అని. ఇంకా ఏముంది, అందరూ పార్కులో కలుస్తారు. మీరంతా ఏమనుకుంటున్నారు? మీ స్టాల్స్ లో ఏం పెట్టాలనుకుంటున్నారు? నేను ఇంకా హరి మేమిద్దరము పెయింటింగ్ వేసి అమ్ముతాము. అవి కొన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. చూడుగట్టు, నేను హరిని గెలుస్తాము తప్పకుండా. నేను ఇంకా బంటి కలిసి పెన్ స్టాండ్ తయారు చెయ్యాలి అనుకుంటున్నాము. నేను అవి ఇంటర్నెట్లో చూశాను. అవి చాలా అందంగా ఉంటాయి. చింకి అది చూసి బాధపడుతుంది. ఇంకా గట్టుతో, గట్టు, వీళ్ళందరి ఐడియాస్ బాగున్నాయి, కానీ మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏం చేద్దాం మనము అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చింకి, మనకు కూడా ఏదో ఒక ఐడియా వస్తుందిలే. అప్పుడే చింకికి దాహంగా ఉంటుంది. తను పరిగెడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ కిచెన్లో వంట చేస్తుంటుంది. మమ్మీ, ఆ జ్యూస్ ఎక్కడ ఉంది? డాడీ తెచ్చాడు కదా, నాకు దాహంగా ఉంది. చింకి, ఆ జ్యూస్ అయిపోయింది. సాయంత్రం కొంతమంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు తాగేశారు. నువ్వు ఒక పని చెయ్యి, లెమనేడ్ తయారు చేసుకో. లెమనేడ్? హా అమ్మా, ఇది మంచి ఐడియా. నేను హరి, గుడ్డి ఇంకా గట్టు కోసం కూడా తయారు చేస్తాను. చింకి లెమన్ కట్ చేసి వాటి రసంతో చక్కెర ఇంకా నీళ్లు కలిపి లెమనేడ్ తయారు చేస్తుంది. వావ్ అమ్మా, ఇది చాలా బాగా అయింది, చల్లగా ఇంకా రిఫ్రెషింగ్ గా. అప్పుడే వెనక నుండి గట్టు ఇంకా తన స్నేహితులు వస్తారు. రండి, ఈ లెమనేడ్ తాగండి, నేను మీకోసమే చేశాను. వాళ్ళు చింకీ లెమనేడ్ తాగుతారు. వాళ్ళందరికీ అది బాగా నచ్చుతుంది. వా చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది. దీన్ని తాగిన తర్వాత చాలా ఎనర్జీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ గట్టు. చింకీ ఆలోచిస్తుంది. అప్పుడే తన మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఐడియా! గట్టు, లెమనేడ్ స్టాల్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? హా గట్టు చింకీ, జనాలకు మీ లెమనేడ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని స్టాల్స్ వాళ్ళు తిరిగిన తర్వాత ఆఖరికి మీ స్టాల్స్ దగ్గరికి వస్తారు. గట్టు ఇంకా చింకీకి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు లెమనేడ్ స్టాల్ పెట్టుకోవాలి అని. ఈవెంట్ రోజు రానే వస్తుంది. గట్టు ఇంకా చింకీ లెమనేడ్ స్టాల్ పెట్టుకుంటారు. మీరా అక్క వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది. తను వాళ్ళ సీనియర్. గట్టు, చింకీ, అంతా అయిపోయిందా? అక్క, మేము లెమనేడ్ రెడీగా పెట్టేశాము. ఇంకా డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా వచ్చేసాయి. అవునక్క, ఇదిగో డస్ట్బిన్. అందరూ వాళ్ళ గ్లాసెస్ ఇందులో వేసేలాగా నేను చూసుకుంటానక్క. సరే, ఇంకా సేపట్లో స్టాల్ మొదలవుతుంది. మీరు కావాలంటే వెళ్ళి మీ ఫ్రెండ్స్ స్టాల్స్ కూడా చూసి రావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తాను. గట్టు, చింకీకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. వాళ్ళు గుడ్డి, బంటి, హరి ఇంకా పింకీ స్టాల్స్ చూడడానికి వెళ్తారు.
వా హరి, మీ పెయింటింగ్ చాలా బాగుంది. లాస్ట్లో నా కోసం కూడా ఒకటి తప్పకుండా తీసుకుంటాను. గుడ్డి బంటి, ఈ ఎల్లో కలర్ పెన్ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో నేనే దీన్ని తప్పకుండా తీసుకుంటాను. అది నేనే. థ్యాంక్ యూ గట్టు, తప్పకుండా అవి మీకోసం ఉంచుతాను. ఇంకా మీ లెమనేడ్ స్టాల్ కూడా చాలా బాగుంది. మీ దగ్గరికి చాలా మంది వస్తారు. అప్పుడే గట్టు చింకి క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా మీ దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకొద్దిసేపట్లో స్టాల్ మొదలవుతుంది. ఓకే మ్యామ్. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికైతే మీరా అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుందో కాసేపట్లో ఫేర్ మొదలవుతుంది. అందరూ అక్కడికి రావడం మొదలవుతారు. అందరూ అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్తారు. కాసేపటి తర్వాత గట్టు ఇంకా చింకీలా లెమనేడ్ స్టాల్ దగ్గర చాలా మంది జనాలు నిలబడి ఉంటారు. గట్టు ఇంకా చింకి అందరికీ లెమనేడ్ గ్లాస్ లో పోసి ఇస్తుంటారు. మీరా అక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బాక్స్ లో వేస్తుంటుంది. అరే వా గట్టు, మన లెమనేడ్ అందరికీ బాగా నచ్చుతుంది. నాకనిపిస్తుంది మనవి త్వరగా అయిపోతాయి అని. అవును చింకి, ఇంకా మాట్లాడటం కాదు, మన స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. త్వరగా అందరికీ మన లెమనేడ్ వాళ్ళకి ఇచ్చేద్దాము, పదా. హా గట్టు, అలాగే. గట్టు చింకి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ లెమన్ అయిపోతుంది. వాళ్ళు అలసిపోయి కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, నిజంగా మీ స్టాల్ చాలా బాగుంది. నాకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారా? థ్యాంక్ యూ మ్యామ్, కానీ లెమనేడ్ అంతా అయిపోయింది. లేదు లేదు గట్టు, నేను మ్యామ్ కోసం ఒక స్పెషల్ గ్లాస్ తీసి పెట్టాను. తీసుకోండి మ్యామ్. చాలా థ్యాంక్ యూ చింకి, చాలా రిఫ్రెష్గా ఉంది. మ్యామ్, మాకు ఈరోజు చాలా డబ్బులు వచ్చాయి. మేము ఇవి చాలా డొనేట్ చేయొచ్చు. కాదు మేడం, మేము మా టార్గెట్ కన్నా ఎక్కువ డబ్బుల్నే కలెక్ట్ చేశాము. హా పిల్లలు, మీరు ముగ్గురు చాలా మంచి పని చేశారు. అందరి స్టాల్స్ కన్నా మీ స్టాల్స్కే ఎక్కువ మంది వచ్చారు. గ్రేట్. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి లెమనేడ్తో సంపాదించిన డబ్బులంతా డొనేట్ చేస్తారు. చాలా ఆనందపడతారు. సాయంత్రం సమయం గట్టు చింకి ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు చూస్తారు, ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఇంకా చుట్టుపక్కల మొత్తం చీకటిగా అయిపోతుంది. తర్వాత అమ్మ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. గట్టు చింకి, త్వరగా లోపలికి రండి, అనిపిస్తోంది తుఫానొస్తుందని. అమ్మ మాటలు విని గట్టు ఇంకా చింకి వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గట్టు చింకి ఇంకా అమ్మ ఇంటి బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ వేగంగా వర్షం కురుస్తూ ఉంటుంది. గట్టు చింకి, పదండి, మనం వెంటనే లోపలికి వెళ్దాము. సరే అమ్మా. వాళ్ళు అలా ఇంటి లోపలికి వెళ్లిన వెంటనే వేగంగా ఉరుముల మెరుపుల శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆ శబ్దం వచ్చిన కొన్ని సెకండ్లలోనే ఇంట్లో కరెంటు పోతుంది. భయంతో గట్టు చింకి అమ్మని పట్టుకుంటారు. అమ్మా, ఏమైంది? హఠాత్తుగా కరెంట్ ఎందుకు పోయింది? నాకు చాలా భయంగా ఉందమ్మా. హా అమ్మా, ఇలా హఠాత్తుగా కరెంట్ ఎందుకు పోయింది? గట్టుకి చీకటంటే చాలా భయం. అరే గట్టు, నువ్వు భయపడకు. నాకనిపిస్తుంది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందని. దానివల్లే అందరి ఇళ్లలో కరెంటు పోయి ఉంటుంది. కరెంటు తొందరగానే వస్తుంది, మీరు కంగారు పడకండి. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఎంత చీకటిగా ఉందో చూడు. అమ్మా, క్యాండిల్స్ వెలిగిస్తే ఎలా ఉంటుంది? దానివల్ల వెలుగు వస్తుంది. ఇంకా గట్టుకి భయం కూడా వేయదు. హా చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు. పదండి, మనం వెళ్ళి క్యాండిల్స్ వెతుకుదాము. అమ్మ ఫోన్ టార్చ్ వెలిగిస్తుంది. గట్టు ఇంకా చింకీని లివింగ్ రూంలో కూర్చోబెట్టి అమ్మ తన రూంలోకి వెళ్తుంది. గట్టు చింకి, చూడండి, క్యాండిల్స్ తీసుకొచ్చాను. పదండి, మనం వీటిని లివింగ్ రూంలోని పెట్టేద్దాము. మంచిగా రూమంతా వెలుగు వస్తుంది. గట్టు చింకి క్యాండిల్స్ వెలిగించడంలో అమ్మకి సహాయం చేస్తారు. పెద్ద మెరుపు వస్తుంది. ఇంకా అందరూ భయపడిపోతారు. అప్పుడే ఎవరో వాళ్ళ ఇంటి తలుపులు కొడతారు. అదే చింకి, ఇంత వర్షంలో ఈ రాత్రి వేళ ఎవరొచ్చుంటారు? ఏమైనా భయంకరమైన భూతమై ఉంటుందా? అరే గట్టు, నువ్వు అలా భయంకరమైన మాటలు చెప్పి ఎందుకు భయపడుతున్నావు? ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారు. పిల్లలు, భూతాలు లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడే ఆగండి,
నేను తలుపు తెరిచి చూస్తా. ఇప్పుడు మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. అమ్మ డోర్ తెరిచి కాస్త వెనక్కి జరిగి చూసేసరికి తలుపు బయట ఎవరో తడి బట్టలతో నిలబడి ఉంటారు. ఎదురుగా ఎవరున్నారో కనబడలేదు. గట్టు చింకి అది చూసి కళ్ళు మూసుకుని భూతం భూతం అని అరుస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ వాళ్ళని ఆగమని చెప్తుంది. అరే పిల్లలు, భూతం లాంటిదేమీ లేదు, ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూడండి. గట్టు చింకి కళ్ళు తెరుస్తారు. ముందు ఎవరో కాదు వాళ్ళ నాన్న ఉంటారు. గట్టు చింకి, మీరు నన్ను భూతమని అసలు ఎలా అనుకుంటున్నారు? అమ్మ నవ్వుతూ ఉంటుంది. నాన్న, కరెంటు పోవడం వల్ల అసలుకే భయపడుతున్నాం. ఇంకా ఇలా చీకట్లో మిమ్మల్ని చూసేసరికి ఇంకా భయమేసింది. అవును నాన్న, అలానే జరిగింది. కానీ మీరు బాగా తడిసిపోయారు. నాన్న, మీరు త్వరగా బట్టలు మార్చుకోండి, లేకపోతే జలుబు చేస్తుంది. అది విని నాన్న కూడా నవ్వుతాడు. ఇంకా టార్చ్ వేసుకుని బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు. తర్వాత ఆయన తిరిగి వచ్చి చూసేసరికి గట్టు చింకి ఇంకా అమ్మ కలిసి లివింగ్ రూమ్ మొత్తం క్యాండిల్స్ వెలిగిస్తారు. పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలటం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అయింది. అది బాగవడానికి ఇంకా 4-5 గంటల సమయం వరకు పడుతుంది. అది విని అమ్మ ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు నేను వంట ఎలా చేయాలి? అయినా మిగతా పనులన్నీ టార్చ్ లేకుండా ఎలా చేయాలి? అరే, నువ్వు కంగారు పడకు, మేమందరం నీకిప్పుడు వంటలోని హెల్ప్ చేస్తాము. అది విని గట్టు చింకి కూడా ఎగ్జైట్ అవుతారు. అవునమ్మా, మేమందరం నీకు హెల్ప్ చేస్తాం. ఆ తర్వాత గట్టు చింకి వంటగదిలో క్యాండిల్స్ పెడతారు. నాన్న వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత వంట పూర్తయ్యేసరికి గట్టు చింకి వాటిని తీసుకుని వచ్చి లివింగ్ రూంలో డైనింగ్ టేబుల్ మీద పెడతారు. అప్పుడే హఠాత్తుగా మెరుపులు మెరుస్తూ ఉంటాయి. గట్టు ఇంకా చింకి మళ్ళీ భయపడుతూ ఉంటారు. గట్టు చింకి అలా మాటికి భయపడ్డం చూసి అమ్మా నాన్న కంగారు పడతారు. అప్పుడే నాన్నకి ఒక ఐడియా వస్తుంది. అరే పిల్లలు, మీరు భోజనం చేసేటప్పుడు ఏమైనా కథలు వినాలనుకుంటున్నారా? ఎలాంటి కథలు నాన్న? నాన్న, ఇదేమైనా హర్రర్ స్టోరీయా? అరే లేదు పిల్లలు, నేను నా చిన్నప్పటి కథ చెప్తాను. నేను చిన్నప్పుడు ఉన్నది అప్పటి కథ. నాన్న, మీరు మా అంత చిన్నగా ఉన్నప్పుడు స్టోరీనా అది? అవును పిల్లలు, నేను మీ అంత చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మా నాన్నతో కలిసి ఉండేవాణ్ణి. ఇంకా అక్కడ కేవలం అప్పుడప్పుడు మాత్రమే కరెంటు ఉండేది. నాన్న, మీరప్పుడు టీవీ ఎలా చూసేవారు? మాకిక్కడ కరెంటు ఒకవేళ లేకపోతే మాకు ఇష్టమైన షోస్ అన్నీ కూడా మేము మిస్ అవుతాం. అవును నాన్న, ఇవాళ చూడండి, ఇప్పుడు మేము టీవీ చూస్తూ భోజనం చేయలేము, ఇంకా మా ఫేవరెట్ టీవీ షో చూడలేము. పిల్లలు, ఆ సమయంలో ఎవరి ఇళ్లలో టీవీ ఉండేది కాదు. ఆ మాట విని గట్టు చింకి ఆశ్చర్యపోతారు. అయితే మీరప్పుడు ఏం చేసేవారు నాన్న? చెప్తాను పిల్లలు. ముందు మీరు ఈ క్యాండిల్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడంలో అమ్మకి సాయం చేయండి. మిగతా స్టోరీ నేను చెప్తాను. గట్టు చింకి క్యాండిల్స్ పెట్టడంలో అమ్మకి సహాయం చేస్తారు. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి నాన్న, మీరు ఏం చేస్తూ ఉండేవారు? నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది తెలుసుకోవడానికి. అదేంటో. పిల్లలు, ఆ సమయంలో మాకు 2-3 రోజులకు ఒకసారి మాత్రమే కరెంటు వస్తూ ఉండేది. ఇంకా మా పనులన్నీ కూడా కరెంటు లేకుండానే చేసుకునేవాళ్లం. మేమందరం ఉదయం 4 గంటలకి లేచి మాకు వీలైనంత పనులన్నీ కూడా చేసుకునేవాళ్లం. సాయంత్రం చీకటి పడకన్నా ముందే పనులు కంప్లీట్ చేసేవాళ్లం. ఇక మేమందరం కలిసి రాత్రి 8 గంటలకల్లా పడుకుంటాం. ఏంటి, అంత త్వరగా పడుకునేవారా నాన్న మీరు? అంత పొద్దునే లేచేవారా మీరు? అవును పిల్లలు, అప్పట్లో అందరూ త్వరగా పడుకుని ఇంకా త్వరగా లేచేవారు. అందుకే అమ్మకి కరెంటు లేకపోయినా కూడా భయం అనిపించడం లేదు. ఇంకా ఉదయం అంత త్వరగా లేచేవారా? అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెంటు వస్తుంది. అరే వా, లైట్ వచ్చేసింది. వావ్ నాన్న, ఇది చాలా అద్భుతమైన విషయం కదా గట్టు. చింకీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. వచ్చే వారం చింకీ బెస్ట్ ఫ్రెండ్ గుడ్డి పుట్టినరోజు రాబోతుంది. దాని గురించి చింకీ చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. తను మాటికి గట్టుతో ఈ విషయమే చెప్తుంది. గట్టు, నీకు తెలుసా, గుడ్డి తన పుట్టినరోజు నాడు నన్ను చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్కి తీసుకెళ్తుంది. చింకీ, నువ్వు ఇప్పటికే ఈ విషయాన్ని 10 సార్లు చెప్పావు, ఇంకా ఆపు. గుడ్డి తన పుట్టినరోజు నాడు పార్టీకి ప్రిన్సెస్ టీం పెట్టింది. మేమంతా ప్రిన్సెస్లా తయారై వెళ్ళాలి. నేను నా ప్రియమైన ఫ్రాక్ వేసుకుంటాను. నాన్న నా బర్త్డే రోజు ఇప్పించింది. చింకీ, నీకు ఏది కావాలంటే అది వేసుకుని వెళ్ళు.
కానీ నన్ను ఇప్పుడు టీవీ చూడనివ్వు ప్లీజ్. నువ్వు ఈ విషయాన్ని అమ్మకి వెళ్ళి చెప్పొచ్చు కదా. అరే హా, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకు ఈ విషయం చెప్తాను. చింకీ పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా అమ్మకి కూడా మళ్ళీ అవే విషయాలు చాలా ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటుంది. అరే చింకీ, నువ్వు నీ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నావు? నేను గుడ్డికి మంచి పెన్సిల్ కేస్ కొనివ్వాలనుకుంటున్నా. మీరు నాతో పాటు మార్కెట్కి వస్తారు కదా? హాహా చింకీ తల్లి, తప్పకుండా. ఇప్పుడు నువ్వు గట్టు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. చూడండి, నేను మీ ఇద్దరి కోసం శాండ్విచెస్ తయారు చేశాను. చింకీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూడా గుడ్డి బర్త్డే గురించి అమ్మ ఇంకా గట్టుకి చెప్తుంటుంది. ఇంకా అందరూ శాండ్విచెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బర్త్డే రోజు చింకీ క్లాస్ రూమ్లోకి వస్తుంది. ఇంకా గుడ్డి ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం చూస్తుంది. అందరి పిల్లలు గుడ్డిని విష్ చేస్తూ ఉంటారు. తన చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటారు. హ్యాపీ బర్త్డే గుడ్డి. థ్యాంక్ యూ చింకీ. రా, నాతో పాటు నా పక్కనే నా సీట్లో కూర్చో. చింకీ ఇంకా గుడ్డి ఒకే సీట్లో కూర్చుంటారు. అప్పుడే క్లాసులోకి గట్టు అతని స్నేహితుడు బంటితో లోపలికి వస్తాడు. హ్యాపీ బర్త్డే గుడ్డి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గుడ్డి, నీ హెయిర్ బ్యాండ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ చింకీ. నువ్వు సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నావుగా? హా గుడ్డి, తప్పకుండా. ఇది నువ్వు అడగాల్సిన విషయమా? అప్పుడే టీచర్ క్లాసులోకి వస్తుంది. అందరూ వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. ఇంకా క్లాస్ అయిపోవడానికి వచ్చేసరికి గుడ్డి తన సీట్ నుంచి లేచి చాక్లెట్ బాక్స్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్తుంది. అరే, హ్యాపీ బర్త్డే గుడ్డి. నువ్వు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి టాపీ ఇచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకో. అర్థమైంది కదా గుడ్డి? ఓకే మ్యామ్. గుడ్డి, నీతో పాటు ఎవరిని తీసుకుని వెళ్తావు? మ్యామ్, నేను నాతో పాటు చింకీని తీసుకెళ్తా. అలా చెప్పి చింకీ ఇంకా గుడ్డి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్తారు. మే ఐ కమిన్ మ్యామ్? కమిన్ తల్లి. గుడ్డి ఇంకా చింకీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తారు. ఇంకా గుడ్డి ప్రిన్సిపల్ మ్యామ్కి టాఫీ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే గుడ్డి, మే గాడ్ బ్లెస్ యూ. ప్రిన్సిపల్ మ్యామ్ ఒక బర్త్డే కార్డు పైన తన సైన్ చేసి గుడ్డికిస్తుంది. ఆ తర్వాత గుడ్డి ఇంకా చింకీ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి బయటకొస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత చింకీ గుడ్డితో ఇలా అంటుంది. గుడ్డి, ఇవాళ చాలా మజా వచ్చింది కదా? అన్ని క్లాస్కి వెళ్ళి మనం డిస్ట్రిబ్యూట్ చేశాము చాక్లెట్స్. హా చింకీ, ఇంకా నువ్వు మర్చిపోకు. సాయంత్రం 5 గంటలకల్లా నువ్వు ఇంటికి రావాలి. ఇదిగో నీకోసం ఎక్స్ట్రా టాఫీ. థ్యాంక్ యూ గుడ్డి. తర్వాత గట్టు చింకీ ఇంటికి వస్తారు. అప్పుడు చింకీ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. చూడమ్మా, చింకీ నాకు ఎక్స్ట్రా టాఫీ ఇచ్చింది. అరే వా చింకీ. హా అమ్మా, ఇంకా నా ఫేవరెట్ ప్రిన్సెస్ డ్రెస్ తీసి పెట్టవా? ఇంకా నా హెయిర్ బ్యాండ్ కూడా. హాహా చింకీ తల్లి, నేను అన్ని తీసి పెట్టాను. నువ్వు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్నాక్స్ తిను, సరేనా? ఓకే అమ్మా. స్నాక్స్ తిన్న తర్వాత గట్టు చింకీ గుడ్డి బర్త్డే పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అమ్మా, నేనెలా ఉన్నాను? వావ్, నా ప్రియమైన చింకీ, అచ్చం గేంజిలా ఉన్నావు. చింకీ తన పొగడ్త విని చాలా ఆనందపడుతుంది. తర్వాత అమ్మ చింకీ గట్టుని గుడ్డి వాళ్ళ ఇంట్లో వదిలిపెడుతుంది. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. హాయ్ చింకీ. హాయ్ గట్టు. వా గుడ్డి, నీ డ్రెస్ కలర్ నా డ్రెస్ కలర్ సేమ్. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నాము. హా చింకీ, మనిద్దరం కలిసి మంచి మంచి పిక్స్ తీయించుకుందాము. ఆ తర్వాత మనం వాటిని ఫ్రేమ్ చేయించుకుందాము. హా, ఈ ఐడియా చాలా బాగుంది. మర్చిపోయాను గుడ్డి, ఇదిగో నీ గిఫ్ట్. ఇంకా ఫ్లవర్స్, ఇవి వచ్చేటప్పుడు కోసుకొచ్చాను. వావ్, ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఇందులో ఏముంది? నువ్వే తెరిచి చూడు. అరే వా, ఎంత బాగుంది పెన్సిల్ బాక్స్. ఇందులో అయితే నా ఫేవరెట్ కార్టూన్ యాక్టర్స్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ గుడ్డి. అప్పుడే గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ పిలుస్తుంది. రండి పిల్లలు, ఇప్పుడు కేక్ కట్ చేయాలి. ఇంకా చాలా ఫోటోస్ దిగాలి. అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. ఇంకా చాలా ఫోటోస్ దిగుతారు.
పిల్లలు, ఇప్పుడు స్పెషల్ గేమ్స్ ఆడే సమయం. మీరంతా సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాము. సరే పిల్లలు, ఇప్పుడు మనం పాసి కింద బాల్ ఆట ఆడదాం. ఇందులో మనందరం ఒక సర్కిల్లో కూర్చుందాం. మ్యూజిక్ మొదలవుతుంది. మ్యూజిక్ మొదలైనంతసేపు బాల్ పాస్ చేసుకుందాం. ఎవరి దగ్గరైతే మ్యూజిక్ ఆగుతుందో వాళ్ళు సింగింగ్ కానీ డాన్స్ కానీ చేయాలి. తర్వాత పిల్లలందరూ కలిసి పాసింగ్ ద బాల్ ఆట ఆడుతూ ఉంటారు. అన్నిటికన్నా ముందు గట్టు వంతు వస్తుంది. అతను అందరికీ డాన్స్ చేసి చూపిస్తాడు. తర్వాత గుడ్డి వంతు వస్తుంది. తను అందరికీ స్కూల్లో నేర్పించిన పోయం పాడి వినిపిస్తుంది. ఆ తర్వాత చింకీ వంతు వస్తుంది. తను అందరి కోసం ఒక మంచి పాట పాడి వినిపిస్తుంది. అలా చేస్తూ చేస్తూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పార్టీ కూడా అయిపోతుంది. సరే గుడ్డి, మేము వెళ్తాం. నీ బర్త్డే పార్టీలో నిజంగా చాలా మజా వచ్చింది. నిజంగా చాలా మజా వచ్చింది గుడ్డి. ఆంటీ కూడా చాలా టేస్టీగా వంట చేశారు. చాలా థ్యాంక్స్. ఇంకా గట్టు చింకి, రేపు స్కూల్లో కలుద్దాము. స్కూల్లో కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్ గుడ్డి. గట్టు చింకి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అమ్మకి చింకి పార్టీలో జరిగిన విషయాలన్నీ చాలా ఆనందంగా చెప్తుంది. అమ్మ చేసింది ఇడ్లీ దోశ. ఇవాళ అమ్మా నాన్న సాయంత్రం వరకు ఎక్కడికో బయటకు వెళ్తారు. గట్టు చింకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పక్కింటి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి వెళ్తారు. చింకీ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆంటీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసిందో ఏంటో. అమ్మ అయితే టేస్టీ ఫుడ్ తయారు చేస్తుంది. మొదటిసారి వేరే వాళ్ళ ఇంట్లో తింటున్నాము. గట్టు చింకి మాట్లాడుతూ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా బెల్ కొడతారు. రండి గట్టు చింకి, నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. మీకోసం నేను ఇడ్లీ దోశ ప్రిపేర్ చేశాను. వావ్ ఆంటీ, నాకైతే ఇడ్లీ చాలా ఇష్టం. నాకు దోశ. రండి పిల్లలు, త్వరగా చేతులు కడుక్కుని రండి, టిఫిన్ పెడతాను. తర్వాత గట్టు చింకి ఇడ్లీ ఇంకా దోశ తిని ఆనందపడతారు. ఆంటీ వావ్, ఇంత టేస్టీ ఇడ్లీ ఇంతవరకు అమ్మ కూడా తయారు చేయలేదు. ఇంకా ఆంటీ, ఈ దోశ చాలా బాగుంది. అరే పిల్లలు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా టిఫిన్ నచ్చినందుకు. తీసుకోండి, ఇంకా తినండి. గట్టు చింకి మనస్ఫూర్తిగా కడుపు నిండా ఇడ్లీ ఇంకా దోశ తింటారు. ఆ తర్వాత ఆంటీకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న సాయంత్రం వరకు వచ్చేస్తారు. అమ్మా, ఇవాళ ఆంటీ ఇడ్లీ దోశ తయారు చేశారు. భలేగా ఉంది. అమ్మా, ఇంకా అవి చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా? అవునమ్మా, అది తిన్నాక భలే ఉంది. అరే పిల్లలు, ఇది చాలా మంచి విషయం. మీకు భోజనం బాగా నచ్చిందన్నమాట. అయితే పిల్లలు, మీరు కడుపు నిండా తిన్నారు కదా? ఏమనుకున్నావు నాన్న? గట్టు అయితే 5 ఇడ్లీలు తిన్నాడు. చింకి మాటలు విని అందరూ బాగా నవ్వుకుంటారు. మరుసటి రోజు గట్టు చింకి నిద్ర లేచేసరికి అమ్మ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంటుంది. అది ఏంటమ్మా, మీరు కూడా నా కోసం ఇడ్లీ దోశ తయారు చేస్తున్నారా? మరి ఏంటి పిల్లలు, నిన్న మీకు ఆంటీ టిఫిన్ అంత బాగా నచ్చింది కనుక నేను కూడా మీకు అదే టిఫిన్ చేశాను. వావ్ అమ్మా, మీరు చాలా మంచి పని చేశారు. సరే, మీరు త్వరగా బ్రష్ చేయండి. నేను మీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెడతాను. గట్టు చింకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇడ్లీ దోశ రుచి ఆంటీ చేసిన ఇడ్లీ దోశ రుచిలాగా ఉండదు. కాని వాళ్ళ అమ్మని బాధ పెట్టాలి అనుకోరు. అమ్మా వావ్, మీరు చేసిన ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంది. అమ్మా, దోశ చాలా బాగా ఉంది. కాని అమ్మ గట్టు చింకీలని చూసి అర్థం చేసుకుంది. వాళ్లకు ఆ టిఫిన్ నచ్చలేదని. కాని వాళ్ళు నిజం చెప్పడం లేదు అని. సరే పిల్లలు, ఇంక మీరు స్కూల్కి రెడీ అవ్వండి. తర్వాత అమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన రెసిపీలో ఏం తక్కువ అయి ఉంటుంది, ఆ ఇడ్లీ దోశలో ఆంటీ చేసిన రుచి ఎందుకు రాలేదు అని. తర్వాత తను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హలో గట్టు చింకి మమ్మీ, రండి. ఇవాళ నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. చెప్పండి. నేను మిమ్మల్ని మీ ఇడ్లీ దోశ రెసిపీ అడగడానికి వచ్చాను. మీ ఇంట్లో టిఫిన్ చేసిన దగ్గర నుంచి గట్టు చింకి మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళ కోసం ఇడ్లీ ఇంకా దోశ తయారు చేశాను. కాని వాళ్ళకి అది అంతగా నచ్చలేదు. అరే, అదేమీ లేదండి. నా ఇడ్లీ దోశలో నేను నా స్పెషల్ మసాలా కలుపుతాను. రండి, ఆ మసాలా చూపిస్తాను మీకు.
తరువాత ఆంటీ తన స్టైల్లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేయడం అమ్మకి నేర్పిస్తుంది. తర్వాత అమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. అయ్యో అమ్మా, మీరెక్కడికి వెళ్ళారు? గట్టు చింకి, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. అది నేను రేపు చూపిస్తాను. వావ్ అమ్మా, నాకు సర్ప్రైజ్ అంటే ఇష్టం. హా పిల్లలు, ఉదయం వరకు చూడండి. తరువాత అందరూ పడుకుంటారు. ఉదయం లేచిన తర్వాత అమ్మ మళ్ళీ ఆంటీ చెప్పిన స్పెషల్ రెసిపీతో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంది. కాసేపటిలో ఇల్లు మొత్తం ఇడ్లీ ఇంకా దోశ సువాసన వస్తూ ఉంటుంది. అరే అమ్మా, ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? చింకీ, నాకు ఈ వాసన ఎక్కడో చూసినట్లుంది. అవును గట్టు, నాకు కూడా. గట్టు చింకి, ఇవాళ నేను ఇడ్లీ దోశ చేశాను. కానీ నేను ఆంటీని అడిగి మరీ ఆ రెసిపీని నేర్చుకొని నేను అదే చేశాను. టేస్ట్ చేయండి. తర్వాత గట్టు ఇంకా చింకి ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇడ్లీ దోశ తింటారు. అరే వా అమ్మా, ఇవి ఆంటీ చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. అవును మమ్మీ, మజా వచ్చింది. స్నోఫాల్. డిన్నర్ తర్వాత గట్టు చింకి అమ్మ ఫోన్లో వాళ్ళ మనాలి ఫొటోస్ చూస్తూ ఉంటారు. అక్కడ ఎంత అందమైన స్నోఫాల్ అయిందో నీకు గుర్తుందా చింకీ? అవును గట్టు, మరిద్దరం ఎంత ఆడుకున్నాం కదా. అక్కడ ఇంకా ఎంత మజా చేశాం. చింకీ, ఈ ఫోటో చూస్తుంటే నాకు మళ్ళీ ఏదైనా హెల్త్ స్టేషన్కి అనిపిస్తూ ఉంది. పద వెళ్ళి ఒకసారి అమ్మా నాన్నలతో మాట్లాడదాం. తర్వాత ఇద్దరూ పరిగెడుతూ డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తారు. ఇంకా అమ్మా నాన్నలతో ఇలా అంటారు. అమ్మా నాన్న, వింటర్ వెకేషన్కి మనం ఈసారి ఎక్కడికి వెళ్దాము? నాన్నా, మళ్ళీ మనాలికి వెళ్దాం. లాస్ట్ టైం అక్కడ చాలా మజా వచ్చింది. లేదు పిల్లలు, ఈసారి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈసారి ఆఫీసులో అంత పెద్ద లీవ్ దొరకదు నాకు. చాలా కష్టంగా 2 రోజులు లీవ్ దొరుకుతుంది. అవును పిల్లలు, ఈసారి వెకేషన్లో మనం ఇంట్లోనే ఉంటున్నాము. అమ్మా నాన్న మాటలు విని గట్టు చింకీల మూడ్ ఒక్కసారిగా మారిపోతుంది. చింకీ, మనం మళ్ళీ ఒకసారి అమ్మా నాన్నలకు చెప్తాము మనం ఎట్టైనా బయటికి వెళ్దామని. లేదు గట్టు, ఏ లాభము లేదు. నువ్వు విన్నావు కదా, నాన్నకి 2 రోజులు మాత్రమే సెలవు దొరికింది. ఆ 2 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తాం? తర్వాత గట్టు చింకి బాధపడుతూ వాళ్ళ వెకేషన్ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. చింకి ఒక మ్యాగజైన్ని చూస్తుంది. అందులో పెద్ద పెద్దగా రాసి ఉంటుంది స్నో వరల్డ్ అని. అరే ఇదేంటి, మన సిటీలో స్నో వరల్డ్ అనే పేరుతో ఒక ఇండోర్ పార్క్ తెరిచారు. అందులో ఏముంది? అసలు అక్కడ ఏముంటుంది చింకీ? అక్కడ హిల్ స్టేషన్ లాంటి వాతావరణం ఉంటుంది. ఇంకా స్నోఫాల్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ అన్ని ఫన్ వింటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఐస్ స్కేటింగ్ ఇంకా స్నో బోటింగ్. వావ్, ఏం మాట్లాడుతున్నావు చింకీ? పదగట్టు, ఇప్పుడే ఇది మమ్మీకి చూపిద్దాం. తర్వాత ఇద్దరూ పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా అమ్మకి మ్యాగజైన్ చూపిస్తారు. అరే ఓ పిల్లలు, ఇది చాలా అద్భుతమైన ఇండోర్, అది కూడా మన సిటీలో. అయితే అమ్మా నాన్న, మీరు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తారా? హా మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాహా, తప్పకుండా వెళ్దాము. ఇంటి దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళొచ్చు. సాయంత్రం నాన్న వచ్చిన తర్వాత నాన్నతో మాట్లాడదాము, సరేనా? హే యూపీ. సాయంత్రం నాన్న ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత గట్టు చింకి ఇంకా అమ్మ కలిసి నాన్నని స్నో వరల్డ్కి వెళ్ళడానికి ఒప్పిస్తారు. మరుసటి రోజు ఫ్యామిలీ అందరూ స్నో వరల్డ్కి వెళ్ళడానికే బయలుదేరుతారు. గట్టు చింకి ఇంకా అమ్మ స్నో వరల్డ్ గేటు బయట నిలబడతారు. వావ్, ఇది ఎంత పెద్దగా ఉంది! హా, ఇది బయట ఇంత పెద్దగా ఉంటే లోపల ఇంకెంత పెద్దగా ఉంటుందో. అమ్మా, నేను ఐస్ స్కేటింగ్ కూడా చేస్తానమ్మా. హా అమ్మా, నేను కూడా. హాహా, తప్పకుండా పిల్లలు, బాగా ఎంజాయ్ చేయండి మీరు. అందుకే కదా మనం వచ్చింది. నేను టికెట్స్ తీసుకొచ్చాను, లోపలికి వెళ్దాం. ఇదిగోండి వామ్ జాకెట్ ఇంకా గ్లౌజెస్, వీటిని వేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అందరూ జాకెట్స్ వేసుకుని లోపలికి వెళ్తారు. లోపల దృశ్యాన్ని చూసి గట్టు చింకీతో పాటు అమ్మా నాన్న కూడా ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్క మూల మంచుతో కప్పి ఉంటుంది. ఇంకా అక్కడ టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో హిల్ స్టేషన్లో ఉన్నట్టుంటుంది. స్నోఫాల్ పడుతూ ఉంటుంది. అందరూ చాలా స్నో యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. అరే, ఇక్కడైతే మళ్ళీ మనం మనాలికి వచ్చామేమో అనిపిస్తుంది. ఈ స్నోఫాల్ కూడా ఎంత అందంగా కురుస్తుంది కదా. నువ్వు తప్పు చెప్తున్నావు. మనాలిలో పాండా లేదు. ఇక్కడ చూడు, పాండా కూడా ఉన్నాడు. అటు చూడు.
చింకీ దూరంగా కూర్చుని ఉన్న ఒక బొమ్మ పాండాని చూస్తుంది. అది చూడ్డానికి అచ్చం నిజం పాండాలాగానే ఉంటుంది. మమ్మీ, నాకు ఆ పాండాతో ఒక ఫోటో తీ. నేను కూడా వస్తాను ఫోటోలు. హా పిల్లలు, స్మైల్ చేయండి. చీర్స్. చీర్స్. పదండి పిల్లలు, ఐస్ స్కేటింగ్ చేద్దాము. చింకీ, నీకైతే స్కేటింగ్ బాగానే వస్తుంది. గట్టు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, కింద పడకు. చూసావా గట్టు, నాన్నకి గుర్తుంది. మనాలి అక్కడ స్కేటింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయావు? నేను ఇవాళ కింద పడిపోను చింకీ, పక్కా. చూడు. సరే గట్టు, ఆల్ ద బెస్ట్. తర్వాత గట్టు, చింకీ ఇంకా నాన్న ఐస్ స్కేటింగ్ చేస్తారు. అమ్మ వాళ్ళని వీడియో తీస్తూ ఉంటుంది. హే, ఎంత మజా వస్తుంది. వావ్! ఉహూ! మెల్లిగా పిల్లలు, మెల్లిగా రండి. ఇలానే గట్టు, చింకీ, అమ్మా నాన్న చాలా గేమ్స్ ఆడతారు. పిల్లలు, ఆకలి వేయడం లేదా మీకు? ఇంతసేపు ఆడుకున్నారు కదా. అవునమ్మా. ఇవాళ నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అయితే పదండి, ఇగ్లు లోపలికి వెళ్దాం, ఒక అందమైన లంచ్ చేయడానికి. ఇగ్లూ స్నో హౌస్ అంటారు కదా అమ్మ దీన్ని. అవును గట్టు. వావ్, మనం స్నో వరల్డ్ లో లంచ్ చేస్తామా? ఎంత మజా వస్తుంది. చింకీ, పద, త్వరగా వెళ్ళిపోదాము. అందరూ అక్కడే ఉన్న క్యూట్ ఇగ్లూ లోపలికి వెళ్తారు. ఇక్కడ ఎంత చల్లగా ఉందమ్మా. లేదు, ఇక్కడ చాలా మజా వస్తుంది. మీ ఇద్దరి ఆనందాన్ని చూసి మాకు చాలా మజా వస్తుంది పిల్లలు. సరే చెప్పండి, మీరు ఏం తింటారు? అమ్మా నాన్న, మనం ఇక్కడ పర్వతం దగ్గర స్పెషల్ నూడిల్స్ తిందాం మనమంతా. అరే వేడివేడి వెజిటేబుల్ నూడిల్స్ తిందాం. అయితే అదే తెప్పించుకుందాం నాన్న. సరే చింకీ. గట్టు, మరి నువ్వేం తింటావు? నేను ఐస్ క్రీమ్ తింటానన్నా. ఏంటి? లేదు, ఏ ఐస్ క్రీమ్ దొరకదు. ఇంత చల్లగా ఉన్న ప్లేస్లో ఐస్ క్రీమ్ తింటారా? నేను జోక్ చేశానమ్మా. నేను చీజ్ కేక్ తింటాను. సరే ఆగండి, నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తాను. నాన్న ఇగ్లూ లోపల ఉన్న ఒక బెల్ మోగిస్తారు. అప్పుడే అక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి ఒక లేడీ వస్తుంది. కాసేపట్లో లంచ్ కూడా వచ్చేస్తుంది. ఈ ఫుడ్ భలే ఉంది. అచ్చం మనాలిలో తిన్న నూడిల్స్ లాగా ఉన్నాయి. లేదు, దానికన్నా టేస్టీగా ఉంది. నిదానంగా తినండి పిల్లలు, లంచ్ని ఎంజాయ్ చేయండి. లంచ్ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళడానికి ఎగ్జిట్ వైపుకు వస్తూ ఉంటారు. అక్కడ బయట స్నోవరల్డ్ స్టేషనరీ సామాన్లు పెట్టి ఉంటాయి. నాన్న, నాకు స్నో వరల్డ్ పెన్సిల్ కొనివ్వండి. నేను బంటికి గిఫ్ట్గా ఇస్తాను. ఇంకా నాన్న, నాకు స్నో వరల్డ్ డైరీ కావాలి. నేను గుడ్డికి ఇస్తాను. సరే పిల్లలు, వెళ్ళండి, వెళ్ళి తర్వాత సెలెక్ట్ చేసుకోండి. గట్టు, చింకీ పరిగెడుతూ వెళ్తారు. వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీయే కదా. గట్టు, చింకీ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా ఇలా అంటారు, చాలా హ్యాపీ మమ్మీ. ఈ ప్రకారంగా వాళ్ళ స్నో వరల్డ్ విజిట్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మమ్మీ అయింది బిజినెస్ ఉమెన్. సాయంత్రం సమయం. చింకీ నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపట్లో నాన్న వస్తారు. ఏమైంది చింకీ, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? నాన్న, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి పదండి. చెప్పు చింకీ. నాన్న, మా స్కూల్లో ఒక ప్లే జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక రోల్ వచ్చింది. ఆ రోల్లో నాకు ఒక సాఫ్ట్ టాయ్ కావాలి. అది నా పెట్ అవుతుంది. అరే వావ్, అయితే అందులో ప్రాబ్లం ఏముంది? నాన్న, నాకు పెట్ అవ్వడం కోసం ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేదు. అవునా? అయితే పదా, అందులో నీకోసం పెట్ వెతుకుదాము. నాన్న మొబైల్ ఫోన్ తీస్తాడు. ఇంకా పొంతూన్ కిడ్స్ వెబ్సైట్ తెరుస్తాడు. ఇదిగో చింకీ, ఇక్కడ చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ టాయ్స్ కావాలి? వా నాన్న, ఇక్కడ ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇంకా చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే లాబ్రడాగ్, క్వారల్, మంకీ, టిట్టి, ఇలా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఏం తీసుకోను? అరే, నీకు ఏది నచ్చితే అదే తీసుకో. నాకు లెబర్ డాగ్ బాగా నచ్చింది నాన్న. నాకు ఇదే కొనివ్వండి. అది చాలా క్యూట్ గా ఉంది. సరే చింకీ, నేను ఆర్డర్ చేసేసాను. త్వరలోనే నీకు నచ్చింది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న. చింకీ ప్లే ఒక రోజు తర్వాత ఉంటుంది. ఇవాళ తన సాఫ్ట్ టాయ్ వచ్చేస్తుంది. తన సాఫ్ట్ డాగ్ ని చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. వావ్, నా లబర్ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది.
చూడగట్టు. అవును చింకీ, ఇది చాలా బాగుంది. రేపు ప్లేలో చాలా మజా వస్తుంది. అందరూ నా పెట్టుని చూసి చాలా ఆనందపడతారు. చింకీ, రేపు నువ్వు నీ ప్లేలో బాగా పర్ఫామ్ చెయ్యి. ఇంటికొచ్చిన తర్వాత నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, ఓకే మమ్మీ. మరుసటి రోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తుంది. ఇంకా అమ్మతో, అమ్మా, నా ప్లే చాలా బాగా జరిగింది. అందరూ నన్ను బాగా పొగిడారు. ఇంకా అందరికీ నా పెట్టు కూడా బాగా నచ్చింది. మంచిది చింకీ, నాకు తెలిసి నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని. అమ్మా, మీరు చెప్పారు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తారని. అది ఎక్కడ ఉంది? అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా తన కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తుంది. అది అచ్చం తన సాఫ్ట్ టాయ్ షేప్ లోనే ఉంటుంది. వావ్, ఎంత బాగుందమ్మా. ఇది క్యూట్ డాగ్ కేక్, చాలా బాగుంది. చింకీ, ఈ స్పెషల్ కేక్ నీకోసమే. ఇవాళ ప్లే పర్ఫామ్ చేసినందుకు నాన్న కూడా వస్తూ ఉండి ఉంటారు. అందరం కలిసి తిన్నాం. కాసేపట్లో నాన్న వస్తారు. ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ అమ్మ చేసిన కేక్ ని బాగా పొగుడుతూ ఉంటారు. వావ్, అమ్మా నిజంగా ఈ కేక్ చాలా బాగుంది. నిజంగా అమ్మా, ఈ కేక్ చూడటానికి ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మీరైతే కేక్ బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను అమ్మని కేక్ బిజినెస్ చేయమని. అచ్చా, కానీ ఎలా? ఎలా ఏంటమ్మా? పద, రేపే కాలనీలో అందరికీ చెప్పేసి వద్దాము. అమ్మ కొత్తగా కేక్ బిజినెస్ ని మొదలుపెట్టింది అని. ఇంకా ఎవరికి కావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి అని. ఏమంటారు? హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఈ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. అయితే రేపే మొదలు పెట్టేద్దాము. అయితే ఇంకా ఫిక్స్. అమ్మ బిజినెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గట్టు చింకీ, ఇదిగోండి, ఇవి తీసుకొని పాంప్లెట్స్ మన కాలనీ వాళ్ళ అందరికీ ఇవ్వండి. ఇందులో అమ్మ ఫోన్ నెంబర్ కూడా రాసింది. హా, దీనివల్ల అందరూ మనకు హాయిగా ఆర్డర్ ఇస్తారు. ఓకే నాన్న, నేను చింకీ రేపు అందరికీ ఇచ్చేస్తాము. మరుసటి రోజు ఉదయం అవుతుంది. గట్టు చింకీ కాలనీలో అందరికీ అమ్మ బిజినెస్ గురించి చెప్తారు. ఇంకా పాంప్లెట్స్ పంచుతారు. నాన్న ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వస్తారు. అందులో అమ్మ కేక్ బిజినెస్ గురించి రాసి ఉంటుంది. నాన్న దాన్ని గేటు దగ్గర పెడతారు. ఒక గంట తర్వాత గట్టు చింకీ కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఏమైంది పిల్లలు? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అరే చెప్పండి, ఏమైంది? కంగ్రాచులేషన్స్ Congratulations, అమ్మా. అమ్మా. అమ్మా, మీకు మీ మొదటి ఆర్డర్ వచ్చింది. మన ఇంటి అవతల ఆంటీ ఉన్నారు కదా, 3 రోజుల తర్వాత ఆ ఆంటీ కూతురు బర్త్డే ఉందంట. తను మనకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మా, ఇక్కడే పక్కన ఒక అన్నయ్య ఉంటారు ఒంటరిగా. అతను ఇవాళనే ఒక డాగ్ ని తెచ్చుకున్నారు. ఆయన అన్నారు దానికి వెల్కమ్ పార్టీ ఇస్తానని. ఇంకా దానికోసం ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అన్నయ్యకి కేక్ తయారు చేసి ఇవ్వాలి. అరే వా, మనకి మొదటి ఆర్డర్ వచ్చేసింది. ఆ, ఇక అమ్మ బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. అలా అందరూ నవ్వుకుంటారు. అమ్మ కేక్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే అమ్మ తన మొదటి ఆర్డర్ తయారు చేస్తుంది. తను కేక్ ని ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టుతో కలిసి డెలివరీ చేయడానికి వెళ్తుంది. అరే ఆగాగు, ఇది అమ్మ మొదటి ఆర్డర్ కదా, దాంతోపాటు అమ్మకి ఒక ఫోటో తీద్దాము. అరే లేదు, నేనొక్కదాన్నే కాదు, రండి మీరంతా. తరువాత అమ్మ మొదటి ఆర్డర్తో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఇంకా గట్టు వెళ్లి మొదటి ఆర్డర్ డెలివరీ చేస్తారు. సాయంత్రం కస్టమర్ ఫోన్ వస్తుంది. ఆయనకి కేక్ బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. ఇంకా ఇలానే అమ్మ తన కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. అమ్మ కొత్త ఫోన్. గట్టు చింకీ స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటారు. అమ్మ చాలాసేపు అక్కడే నిలబడి వాళ్ళని ఫోన్ తీసి పెట్టమని చెప్తుంది. గట్టు చింకీ, ఇంకా మీరు ఫోన్ పక్కన పెట్టండి. ఎంతసేపటి నుంచి మీరు ఫోన్ చూస్తున్నారు? అది కూడా గేమ్ ఆడడానికి చూస్తున్నారు. మీరు ఫోన్ని కూడా సరిగ్గా ఉపయోగించాలి. దాంతో మీకు ఏదైనా నాలెడ్జ్ రావాలి. ఫోన్లో గేమ్ ఆడడానికి బదులు మీరు ఇంకేదైనా ఆడండి. దానితో మీ స్కిల్స్ డెవలప్ అయ్యేలా. ఓకే అమ్మా, తీసుకోండి మీ ఫోన్. అయినా మీ ఫోన్ చాలా పాడైపోయిందమ్మా. చూడండి, ఈ ఫోన్ ఎంత హ్యాంగ్ అవుతుందో. అవునమ్మా, గట్టు సరిగా చెప్పాడు. నువ్వు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదమ్మా. హా చింకీ, నేను కూడా అనుకుంటున్నాను కొత్త ఫోన్ తీసుకోవాలని. సరే, మీ ఇద్దరు ముందు మీ హోంవర్క్ చేయండి. తర్వాత ఆలోచిద్దాం ఏం ఫోన్ తీసుకోవాలి అని. అమ్మ మాటలు విని గట్టు చింకీ వాళ్ళ బ్యాగ్ తీసుకుని వచ్చి హోంవర్క్ రాస్తూ ఉంటారు.
హోంవర్క్ చేయడంలో చింకీకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. తను మాటిమాటికి సోఫా మీద ఇంకా డిన్నర్ టేబుల్ మీద వెళ్లి కూర్చుంటూ ఉంటుంది. అరే చింకీ, ఏమైంది? మాటిమాటికి అక్కడెక్కడ కూర్చుంటున్నావు? చూడండి అమ్మా, నాకు ఎక్కడ హాయిగా అనిపించటం లేదు. నాకు ఒక చైర్ కావాలి. నేను హాయిగా కూర్చొని హోంవర్క్ చేసుకునేలా. ప్లీజ్ మమ్మీ. అరే హా, చైర్తో నీకు చాలా హాయిగా ఉంటుంది. ఒక పని చేయి, నువ్వు puntunkids.com చూడు. అక్కడ చాలా వుడెన్ టాయ్స్ ఉంటాయి. ఇంకా అక్కడ నీకు వుడెన్ చైర్ కూడా తప్పకుండా దొరుకుతుంది. తర్వాత అమ్మ చెప్పినట్టే గట్టు చింకీ అమ్మ ఫోన్లో పుంతూన్ కిడ్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అరే వా, ఇక్కడ చాలా వుడెన్ టాయ్స్ ఉన్నాయి. అరే ఓ చింకీ, ఇక్కడ చూడు, వుడెన్ మ్యాగ్నెటిక్ ఫినిషింగ్ గేమ్. ఇంకా ఈ వుడెన్ సార్టెడ్ టాయ్స్ ఎంత బాగున్నాయో. హా గట్టు, నాకు ఈ ఫ్రాక్షన్ బోర్డ్ చాలా నచ్చింది. ఎంత బాగుంటుంది కదా ఫ్రాక్షన్ నేర్చుకోవడానికి. హా గట్టు, ఇది ఇక్కడ ఉంది. ఇది చూడు, మన వుడెన్ చైర్. ఇంకా మరి ఇది DIY చైర్. వావ్, ఇది స్వయంగా తయారు చేస్తే భలే మజా వస్తుంది. హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. దీంతో నువ్వు ఏదైనా కొత్తది నేర్చుకోగలవు. ఇక్కడివ్వు, నేను ఆర్డర్ చేస్తాను. తర్వాత అమ్మ గట్టు చింకీ కోసం పుంతూన్ కిడ్స్ వెబ్సైట్లో నుండి DIY వుడెన్ చైర్ ఆర్డర్ చేస్తుంది. మరుసటి రోజు గట్టు చింకీ చైర్ డెలివరీ అవుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు. ఇద్దరూ నాన్నతో కలిసి దాన్ని అసెంబ్లీ చేస్తారు. కాసేపట్లోనే వాళ్ళ DIY చైర్ తయారవుతుంది. గట్టు తర్వాత చైర్లో కూర్చుంటాడు. వావ్, ఈ చైర్ ఎంత హాయిగా కంఫర్టబుల్ గా ఉందో. జరుగు గట్టు, నన్ను కూడా కూర్చొనివ్వు కాస్త. గుర్తుపెట్టుకోండి, ఈ చైర్ కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు, చదువుకోవడానికి కూడా. అర్థమైందా పిల్లలు మీకు? అమ్మా, ఈ చైర్లో చదువుకోవడానికి ఇంకా ఆడుకోవడానికి చాలా మజా వస్తుంది. దీని గురించి నేను నా అందరి స్నేహితులకి చెప్తాను. అరే, కేవలం ఈ చైర్ గురించి మాత్రమే ఎందుకు? పుంతూన్ కిడ్స్ లో ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయి. వాళ్ల కోసం అక్కడి నుంచి టాయ్స్ తీసుకోవాలి. అమ్మా, మీ ఫోన్ ఇవ్వండి కాస్త. నేను అందులో నా కొత్త చైర్ ఫోటో తీసుకుంటాను. అరే చింకీ, నా ఫోన్ ఉదయం నుండి బాగా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు పాడైపోయి కూడా ఉంటుంది. అరే అమ్మా, మీరు కొత్త ఫోన్ తీసుకోండి. నాన్న చూసారా, అమ్మ ఫోన్ ఎంత పాడైపోయిందో. పదండి, అమ్మ కోసం మనం ఒక కొత్త ఫోన్ కొందాము. కొత్త ఫోన్ తీసుకుని వద్దామనే మాట విన్న వెంటనే గట్టు చింకీలు చాలా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు త్వరగా తయారవుతారు. ఇంకా అందరూ కలిసి మొబైల్ షాప్కి వెళ్తారు. పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి అమ్మ కోసం కొత్త ఫోన్ సెలెక్ట్ చేద్దాము. షాప్ కీపర్ అమ్మకి చాలా రకాల ఫోన్స్ చూపిస్తాడు. కానీ అమ్మకి ఏ ఫోన్ నచ్చదు. అప్పుడే గట్టు ఎదురుగా ర్యాక్లో ఉన్న ఒక ఫోన్ చూస్తాడు. ఓ అమ్మా, మీరు ఆ ఫోన్ తీసుకోండి. ఆ ఫోన్ చాలా బాగుంటుంది. నాకు గుర్తుంది, సేమ్ అలాంటి ఫోనే బంటి వాళ్ళ అమ్మ దగ్గర కూడా చూశాను నేను. ఈ మోడల్ మీకు చాలా బాగుంటుంది. ఈజీ టు యూజ్, ఇంకా మంచి క్వాలిటీ, మీ బడ్జెట్లో కూడా వస్తుంది. అమ్మా నాన్న ఫోన్ ఆన్ చేసి చూస్తారు. వాళ్ళకి ఆ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. సరే, అయితే ఇదే ఫైనల్. మనం అమ్మ కోసం ఇదే ఫోన్ తీసుకుందాము. ఇప్పుడు దీంతో పాటు ఒక మంచి కవర్ కూడా తీసుకున్నాం. గట్టు చింకి, ఒక మంచి కవర్ చూడండి. అమ్మా, మీరు ఈ సూపర్ హీరో కవర్ తీసుకోండి. లేదు లేదు, మీరు ఆ ఫ్లవర్స్ కవర్ తీసుకోండి. మీకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా. హా గట్టు, చింకీ సరిగ్గా చెప్పింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఫ్లవర్స్ కవర్ తీసుకుందాం. తర్వాత సూపర్ హీరో కవర్ కూడా తీసుకుందాం. ఓకే? ఓకే అమ్మా. అమ్మ ఆనందంగా తన కొత్త ఫోన్ ఇంకా కవర్ తీసుకుని షాప్లో నుండి బయటకొస్తుంది. అమ్మా, మీకెలాగూ కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి మనమందరం కలిసి ఇందులోనే ఒక సెల్ఫీ తీసుకుందాము, సరేనా? అమ్మ గట్టుకి ఫోన్ ఇస్తుంది. అతను అందులో అందర్నీ కలిసి ఒక సెల్ఫీ తీస్తాడు. ఇవ్వనమ్మా, నేను దీన్ని మీ ఫోన్లోని వాల్పేపర్గా పెడతాను. గట్టు తప్పకుండా తీసుకో. గట్టు అమ్మ ఫోన్లో కొత్త వాల్పేపర్ సెట్ చేస్తాడు. ఇదిగో తీసుకోమ్మా, ఇప్పుడు నీ ఫోన్ వాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అందరూ ఫోన్ తీసుకుని ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. పానీపూరి అంకుల్. గట్టు చింకీ ఇంకా హరి స్కూల్ లంచ్ బ్రేక్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫ్రెండ్స్, తెలుసా, స్కూల్ బయట కొత్తగా ఒక పానీపూరి అంకుల్ బండి పెట్టుకున్నాడు. ఆయన పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా తిన్నారా? అప్పుడే అక్కడికి బంటి కూడా వస్తాడు. అరే అవును, ఆయన పానీపూరి నేను కూడా తిన్నాను.
అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. అవునా బంటి, నిజంగా ఆ పానీపూరి అంత టేస్టీగా ఉంటుందా? అరే అడగకు చింకి, అన్నిటికన్నా బెస్ట్ పానీపూరి ఆ అంకుల్దే. అరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఆయన పానీపూరి తినాలనిపిస్తుంది. గట్టు, మనం ఇవాళ వెళ్ళి పానీపూరి తిందామా? ఓ చింకి, మమ్మీ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పింది కదా, అది హెల్దీ కాదని బయట తినొద్దని చెప్పింది కదా. అరే హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మా వద్దని చెప్పింది. సరే పర్లేదులే, మనం పానీపూరి తినొద్దు. తర్వాత అందరూ క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ మొదలవుతుంది. స్కూల్ పూర్తయిన తర్వాత గట్టు, చింకి ఇంకా హరి కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంటి పానీపూరి తింటూ కనిపిస్తాడు. అరే వాడు బంటి కదా, వాడు ఆ స్పెషల్ పానీపూరి అంకుల్ దగ్గర పానీపూరి తింటున్నాడు. పదండి మనం కూడా వెళ్దాం, వెళ్ళి తిందాం. అంకుల్ చాలా బాగా పానీపూరి తయారు చేసినట్టున్నాడు. చూడు ఎంత వాసన వస్తుందో, ఇక్కడిదా కూడా వస్తుంది. లేదు లేదు హరి, మేము తినము, కానీ నువ్వు కావాలి అంటే వెళ్ళి తిను, మేము నిలబడి ఉంటాం. సరే గట్టు. హరి ఇంకా బంటి చాలా మజాగా పానీపూరి తింటారు. అరే వాహ్, యా ఎంత టేస్టీగా ఉంది. అంకుల్ అంకుల్ కాస్త స్పైసీగా చేయండి. బంటి ఇంకా హరి తినడం చూసి గట్టు ఇంకా చింకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. గట్టు చూడు, వాళ్ళు తింటుంటే అనిపిస్తుంది పానీపూరి చాలా మజాగా ఉందని. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆ చింకి, నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం? అప్పుడే పానీపూరి అంకుల్ గట్టు ఇంకా చింకి అలా బాధపడుతూ నిలబడ్డం చూసి, అరే పిల్లలు, మీరిద్దరూ ఎందుకు తినడం లేదు? మీకు పానీపూరి అంటే ఇష్టం లేదా? లేదు లేదు అంకుల్, మాకు చాలా ఇష్టమే, కానీ బయట జంక్ ఫుడ్స్ తినొద్దని మా మమ్మీ చెప్పింది. హెల్త్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పానీపూరి చాలా హెల్దీ. గట్టు, చింకి అంకుల్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏంటి హెల్దీనా? అలా ఎలా అంకుల్? హా అంకుల్, అయినా పానీపూరి హెల్తీ ఎలా అవుతుంది? పిల్లలో, ఈ పానీపూరి ఉంది కదా, ఇది మొత్తం గోధుమ పిండితో చేసింది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా నేను ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను ఈ చాట్ పాట్ పానీ తయారీ చేయడానికి. ఇంకా నేను నా ఫామ్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నా పానీపూరి చాలా హెల్దీ. వీటిని తింటే మీ ఆరోగ్యం అస్సలు పాడవదు. ఆ మాట విని గట్టు ఇంకా చింకి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా హరి ఇంకా బంటితో కలిసి పానీపూరి తింటారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి, అంకుల్ లాంటి పానీపూరి ఇంకా ఎవ్వరూ తయారు చేయలేరు కూడాను. వావ్, నిజంగా చాలా మజా వస్తుంది. పానీపూరి తిని పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మకు దాని గురించి చెప్తూ ఉంటారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయినా కూడా ఎంత మంచి హెల్దీ అయినా కూడా రోజూ పానీపూరి తినకూడదు, సరేనా? ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకి పానీపూరి తినడంలో ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అమ్మ మాటలు పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్తారు. పదండి పదండి, ఇవాళ మళ్ళీ వెళ్ళి మనం పానీపూరి తిందాం. పదండి పదండి. అరే మనం రోజు పానీపూరి తినకూడదు పిల్లలు. అరే అలా ఎందుకు? అంకుల్ చెప్పారు కదా ఆయన పానీపూరి హెల్తీ అని, మరి రోజు ఎందుకు తినకూడదు? ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పానీపూరి అంకుల్ దగ్గరికి వెళ్లి పానీపూరి తింటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఇంక పిల్లలు రోజు రోజు అంకుల్ దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలు, నాకు అనిపిస్తుంది నేను చేసిన పానీపూరి మీకు చాలా బాగా నచ్చిందని. అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. మాకు రోజు మీ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం. అవును అంకుల్, నేను రోజంతా పానీపూరి తింటూ ఉండగలను. అవును, నేను చేసిన పానీపూరి హెల్దీయే, కానీ ఎంతైనా ఇవి పానీపూరి కదా. అలా ఎందుకు చెప్పారు మరి? మీ పానీపూరి చాలా హెల్దీగా తయారు చేస్తానన్నారు కదా. అవును, కానీ మీరు తినే వేరే హెల్దీ ఫుడ్ కన్నా ఇది మంచిది కాదు కదా. సరే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మంచిగా లంచ్ చేస్తారు? ఓ, అన్నీ పానీపూరీలు తిన్న తర్వాత నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా నేను లంచ్ చేయలేను కదా, అందుకే లంచ్ చేయను. నేను కూడా. ఇంకా నేను కూడా.
చూసారా పిల్లలు, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ రోజు మీరు ఇలా పానీపూరి తింటే ఇంట్లోని భోజనం అస్సలు తినలేరు. దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరు పానీపూరి తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. అర్థమైందా? అవునంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. హా, నాకు కూడా మీ మాటలు అర్థమయ్యాయి అంకుల్. సరే, అయితే మనం వారంలో 2 సార్లు మాత్రమే పానీపూరి తిందాము. మిగతా రోజంతా మంచి హెల్దీ ఫుడ్ తిందాం, ఏమంటారు? కానీ ఆ 2 సార్లు మాత్రం చాలా పానీపూరి తిందాం. బంటి మాటలు విని పిల్లలందరూ ఇంకా పానీపూరి అంకుల్ కూడా బాగా నవ్వుకుంటాడు. నేను కూడా మీ అందరి కోసం చాలా టేస్టీగా పానీపూరి తయారు చేసి ఉంచుతాను. ఓకే అంకుల్. అప్పటి నుండి గట్టు చింకి అంకుల్ దగ్గర కేవలం వారానికి 2 సార్లు మాత్రమే వెళ్లి పానీపూరి తినేవాళ్లు. అలా వాళ్ల హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు టేస్టీ పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. అది సండే రోజు. గట్టు ఇంకా చింకి నాన్న ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నాన్న న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. నువ్వెప్పటి నుంచో గేమ్ ఆడుతున్నావు చింకి, ఇక ఇప్పుడు నాకివ్వు. ఆగు గట్టు, కేవలం 5 నిమిషాలు, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఓకే? అప్పుడే అమ్మ బాల్కనీ నుండి వస్తుంది. తన చేతిలో చాలా అందమైన పువ్వులుంటాయి. ఇక్కడ చూడండి, నేను ఎలా కనిపిస్తున్నా? అమ్మ బాల్కనీలో పూసిన అందమైన పూలన్నీ తన తలలో పెట్టుకుంటుంది. వావ్ అమ్మా, మీరిప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. నిజమమ్మా, మీరు చాలా అందంగా ఉన్నారు. ఐడియా, మీరు అలానే నిలబడి ఉండండి. నేను నాన్న ఫోన్లోని ఒక మంచి ఫోటో తీస్తాం. తప్పకుండా. మీ అమ్మ ఇంత అందంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఫోటో తీయాల్సిందే. సరే గట్టు, పద పోజ్ ఇస్తాను నేను. గట్టు అమ్మకి మంచి మంచి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. ఆగు ఆగు, నేను కూడా అమ్మతో కలిసి ఫోటో దిగుతాను. చింకీ కూడా అమ్మ దగ్గరికి వెళ్లి ఫోటో దిగుతూ ఉంటుంది. నాకు కూడా ఒక పువ్వు ఇవ్వమ్మా. ఆహా, తీసుకో చింకీ. అమ్మ చింకీ తలలో కూడా పువ్వులు పెడుతుంది. ఆ తర్వాత చింకీ ఇంకా అమ్మ కలిసి ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఓహో, ఏంటి విషయం? ఇద్దరు భలే ఫోజులు ఇస్తున్నారు. వావ్! ఇక్కడ చూడండి, ఫోటోస్ ఎంత బాగా వచ్చాయో. అవును గట్టు, బాగా చెప్పావు. ఫోటోస్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫోటోస్ ఇంత బాగా వస్తున్నాయి కాబట్టి రండి, అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. రండి. ఇది చాలా మంచి ఐడియా. రండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫోటో తీసుకుందాము. ఆగండి ఆగండి, నేను కెమెరా ఎదురుగా టేబుల్ పై పెట్టి టైమర్ ఆన్ చేస్తా. అందరూ అనండి చీర్స్. చీర్స్! చూడండి ఎంత మంచి ఫ్యామిలీ ఫోటో వచ్చిందో. హా, ఈ ఫోటో ఎంత బాగుందో. అమ్మా నాన్న గట్టు, నా దగ్గర ఇంకా మంచి ఐడియా ఉంది. ఇంత మంచి ఫోటోని మనం ఎందుకు ఫ్రేమ్ కట్టించకూడదు? ఇంకా ఇంట్లో ఒక మంచి చోట పెడితే చాలా బాగుంటుంది. చింకీ, నేను కూడా అదే అనుకున్నాను. ఇవాళ ఎలాగూ సెలవు కాబట్టి నేను సాయంత్రం బయటకు వెళ్ళి ఈ ఫోటోని ఫ్రేమ్ తయారు చేసి తీసుకొస్తాను. గట్టు చింకి, మీ ఇద్దరు కలిసి డిసైడ్ చేయండి ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ పెడదాము. ఓకే అమ్మా. ఆ తర్వాత అందరూ వాళ్ళ పనిలో పడిపోతారు. చింకీ, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫోటో ఫ్రేమ్ డ్రాయింగ్ రూమ్ లోనే ఉంది. అరే అరే, అలా ఎలా బాగుంటుంది? అమ్మా మనిద్దరిని కలిసి డిసైడ్ చేయమంది. నువ్వు ఒక్కడివే ఎలా చేస్తావు? ఏ చోటు బాగుంటుంది అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఓహో, అయితే నువ్వే చెప్పు, ఎక్కడ పెడితే బాగుంటుందో. నాకేమనిపిస్తుందంటే ఆ ఫోటో మా రూమ్ లో ఉండాలని. చూడు, అక్కడ ఎంత ఖాళీగా ఉందో. అరే, ఏం మాట్లాడుతున్నావు చింకీ? నువ్వు రూమ్ లో ఫోటో పెట్టుకుంటే ఏం లాభం? అది ఫ్యామిలీ ఫోటో, కేవలం నువ్వు నేను దిగింది కాదు. లేదు, నాకు డ్రాయింగ్ రూమ్ లో ఫోటో ఫ్రేమ్ పెట్టాలని లేదు. ఇక మన రూమ్ లో ఫోటో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలి అని గట్టు ఇంకా చింకీ గొడవ పడుతూ ఉంటారు. అరే అరే, ఏంటిది పిల్లలు, ఇంత చిన్న విషయానికి గొడవ పడుతున్నారా? ఇది ప్రేమతో డిసైడ్ చేయాల్సిన విషయం. దీనికోసమే గొడవ పడుతున్నారు. గట్టు ఇంకా చింకి ఒకరినొకరు చూసుకుని మొహం మార్చుకుంటారు. అప్పుడు నాన్న ఇలా అంటారు. చూడండి పిల్లలు, నేను వెళ్తున్నాను ఫోటో ఫ్రేమ్ తయారు చేయడానికి. వచ్చే వరకు మీరు ప్లేస్ డిసైడ్ చేసి ఉంచండి. ఓకే నాన్న. చాలా సేపు అవుతుంది. ఇంకా నాన్న కూడా ఫోటో ఫ్రేమ్ తీసుకుని ఇంటికి వస్తాడు. రండి, అందరం కలిసి చూద్దాం ఫోటో ఫ్రేమ్ ఎలా తయారైందో. నాన్న ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసి టేబుల్ పైన పెడతాడు. వావ్! వా, మన ఫ్యామిలీ ఫోటో ఎంత అందంగా ఉంది. సరిగ్గా చెప్పావు.
గట్టు చింకి, మీరు ఏం డిసైడ్ చేశారు? ఈ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలి? అరే ఏమడుగుతున్నారు మీరు? వాళ్ళు ఇప్పటి వరకు గొడవ పడుతూనే ఉన్నారు, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. అరే, నేను ముందే చెప్పాను కదా, నేను వచ్చేలోపు ఎక్కడో డిసైడ్ అవ్వమని. ఇప్పుడు ఏం చేయాలి? నాకైతే ఏం అర్థం కావడం లేదు నాన్న, మీరే చెప్పండి. ఈ ఫోటో దిగడం పని అమ్మతోనే మొదలైంది కాబట్టి ఈ ఫోటోని ఎక్కడ పెట్టాలో కూడా అమ్మే డిసైడ్ చేస్తుంది. హా నాన్న, అదే బెస్ట్. అమ్మా మీరు చెప్పండి ఫోటో ఎక్కడ పెట్టాలని. అందరి మాటలు విన్న తర్వాత అమ్మ ఆలోచనలో పడుతుంది. నాకేమనిపిస్తోంది అంటే ఈ ఫోటోని మనం ఎంట్రన్స్ లాబీలో పెట్టాలి అని. అప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఈ అందమైన ఫోటోని వాళ్ళందరూ కూడా చూస్తారు కదా. వావ్ మమ్మీ, ఐడియా చాలా బాగుంది. హా అమ్మా, నేను కూడా మీ పార్టీయే. నాకు ఇంతకు ముందు ఈ ఐడియా ఎందుకు రాలేదు? అయ్యో చింకి, నాకు రాలేదు కదా. అందుకే కదా అమ్మ ఇంటికి బాస్ అనేది. హాహా, థ్యాంక్ యూ పిల్లలు. పదండి, త్వరగా ఈ ఫోటో ఫ్రేమ్ని అక్కడ పెట్టండి. నేను నెయిల్స్ ఇంకా హ్యామర్ తీసుకొస్తా. అమ్మ అన్ని సామాన్లు తీసుకుని వచ్చి నాన్నకిస్తుంది. చింకీ కూడా పరిగెడుతూ వెళ్లి డ్రెస్సింగ్ చేసే ఒక బట్ట తీసుకుని వస్తుంది. ఏమైంది చింకీ, ఈ డస్టింగ్ బట్ట ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, ఫ్రేమ్ పెట్టిన తర్వాత నేను ఈ బట్టతో ఫ్రేమ్ ని బాగా తుడుస్తాను. ఇంకా రోజు ఈ ఫ్రేమ్ ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓహో, వెరీ గుడ్ చింకీ. పిల్లలు వెనక్కి జరగండి, నేను ఈ ఫోటోని గోడపై పెడతాను. ఎవరికైనా దెబ్బ తగిలితే బాగుండదు. ఓకే నాన్న. తర్వాత నాన్న ఫ్రేమ్ ని గోడకి పెడతాడు. నిజంగా ఈ ఫ్రేమ్ ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. అవును మమ్మీ, నీ ఐడియా చాలా బెస్ట్. పిల్లలు, మీ అమ్మ బెస్ట్. ఆ తర్వాత అందరూ కిలకిలా నవ్వుకుంటారు. ఇలా గట్టు చింకీల ఇంట్లో కొత్త ఫోటో ఫ్రేమ్ వచ్చేస్తుంది. బ్యాడ్మింటన్. సాయంత్రం సమయంలో గట్టు ఇంకా చింకీ వాళ్ల హోంవర్క్ చేస్తూ ఉంటారు. నాన్న గట్టు చింకీలతో కలిసి కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అమ్మ కిచెన్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి గుడ్డి ఇంకా బంటి వస్తారు. అరే గుడ్డి బంటి, మీరిద్దరూ సరైన సమయానికే వచ్చారు నా దగ్గరికి. నా హోంవర్క్ ఇంకా అయిపోవచ్చింది. తర్వాత మనందరం వెళ్ళి బయట ఆడుకుందాము. అరే లేదు గట్టు, నాకివాళ బ్యాడ్మింటన్ ఆడాలనిపిస్తుంది. కానీ గుడ్డి, మనం బ్యాడ్మింటన్ ఆడాలంటే స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కదా. అది చాలా దూరం ఉంది కదా. అవును చింకీ, మనం బ్యాడ్మింటన్ ఆడి కూడా చాలా రోజులైంది. చూడు, నేను నా కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్ తెచ్చాను. నాన్న అక్కడే కూర్చొని పిల్లలందరి మాటలు వింటూ ఉంటారు. అప్పుడు గట్టు చింకీ నాన్నని, నాన్న మేము ఆ గ్రౌండ్కి వెళ్ళొచ్చా బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి? పిల్లలు, ఆ గ్రౌండ్ చాలా దూరంగా ఉంది. తిరిగి రావడానికి మీకు ఆలస్యం అవుతుంది. అదంతా సేఫ్ కాదు. అంకుల్ మీరు కంగారు పడకండి, మేమందరం కలిసి ఉంటాం, ఇంకా త్వరగా వస్తాము. అవునంకల్, మేము త్వరగా వచ్చేస్తాము. ఇంకా వెళ్ళేటప్పుడు మేము గట్టు ఇంకా చింకీని ఇంటి దగ్గర దింపేసే వెళ్తాము. గట్టు చింకీ, మీ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి మీతో వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. అవునమ్మా, మీరు సరిగ్గా గుర్తు చేశారు. నాకు ఆ క్రాస్ బ్యాగ్ ఇవ్వండి. మనం పుంతూన్ కిడ్స్ వెబ్సైట్లోని ఆర్డర్ చేశాం కదా. అవునమ్మా, నాకు కూడా బ్లష్ క్రష్ బ్యాగ్ కావాలి. నేను అందులోనే నా వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. అమ్మ బ్యాగ్ తీసుకుని వస్తుంది. బంటి ఇంకా గుడ్డి వాళ్ల బ్యాగ్ చూసి చాలా ఆనందపడతారు. వావ్ గట్టు, ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. సరిగ్గా చెప్పావు బంటి, ఈ బ్యాగ్ బాగుంది, నాకు కావాలి. థ్యాంక్ యూ గుడ్డి. ఇంకా మీరు కూడా గర్ల్ ఇంకా బాయ్కి సంబంధించిన బ్యాగ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోని. అంతేకాదు, మీకిక్కడ చాలా బొమ్మలు ఇంకా చాలా వస్తువులు దొరుకుతాయి తెలుసా? సరే గట్టు చింకి, మేము తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాను. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి, బంటి ఇంకా గుడ్డితో కలిసి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. గట్టు చింకి రోజూ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటైపోతూ ఉంటుంది. నాన్నకి వాళ్ల గురించి టెన్షన్గా ఉండేది. మరుసటి రోజు గట్టు చింకి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న సెక్రటరీ అంకుల్ని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను బాగున్నాను సెక్రటరీ గారు. నాకు మీ దగ్గర నుంచి ఒక పర్మిషన్ కావాలి. ఎలాంటి పర్మిషన్? నేనేమనుకుంటున్నానంటే మన కాలనీ గ్రౌండ్లో కూడా ఒక బ్యాడ్మింటన్ నెట్ పెట్టాలి అని. ఈ కాలనీలోని చాలామంది పిల్లలందరూ బ్యాడ్మింటన్ ఆడటానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్లాల్సి వస్తుంది. అది
మన ఇంటి నుంచి చాలా దూరం కాబట్టి వాళ్ళకి ఆలస్యం అవుతుంది. అవునా? అయితే సరే, మనం ఇవాళే కలిసి సొసైటీ గ్రౌండ్లోని పెట్టిద్దాము. ఇది చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. ఆ తర్వాత నాన్న ఇంకా సెక్రటరీ అంకుల్ కలిసి గట్టు ఇంకా చింకి స్కూల్ నుండి తిరిగి వచ్చేలోపే గ్రౌండ్లో నెట్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం గుడ్డి ఇంకా బంటి గట్టు ఇంకా చింకీలని బ్యాడ్మింటన్ ఆడడానికి పిలిచినప్పుడు నాన్న వాళ్ళని ఆపుతాడు. గుడ్డి బంటి, గట్టు చింకి, ఇవాళ మీరు ఆడుకోవడానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లోకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు నాన్న? ఎందుకంటే నేను సెక్రటరీ అంకుల్ కలిసి మీకోసం మన సొసైటీ గ్రౌండ్లోనే బ్యాడ్మింటన్ నెట్ పెట్టించాము. ఇంకా మీరు బ్యాడ్మింటన్ ఆడడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టు చింకి, మీ పాత బ్యాడ్మింటన్ బ్యాగ్ విరిగిపోయింది కదా, అందుకే మీకోసం కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్లు తీసుకువచ్చాను. వావ్, బాగుంది నాన్న. నేను ఇప్పుడే సొసైటీ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ కొత్త నెట్ చూసి వస్తాను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, నేను కూడా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. పిల్లలందరూ ఆ కొత్త బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి సొసైటీ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇంకా చాలా ఆనందపడతారు నెట్ చూసి. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి అక్కడే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వస్తారు. నాన్న, సెక్రటరీ అంకుల్, మీరు కూడా మాతో పాటు ఆడుకోవచ్చు కదా. మన 2 టీంలు అయితే భలే మజాగా ఉంటుంది. హాహా గట్టు, ఒక టీం నాన్నది, ఇంకొక టీం సెక్యూరిటీ అంకుల్ది. పిల్లలు, మీకు తెలుసా, స్కూల్ టైంలో నేను బ్యాడ్మింటన్ ఛాంపియన్ని. నాకు తెలిసి మీ నాన్న నన్ను ఓడించగలడు అని నేనైతే అనుకోవడం లేదు. నేనే గెలుస్తానేమో. అలానా అంకుల్? అయితే నేను మీ టీంలోనే ఆడతాను. నేను కూడా. అయితే సరే, రా నాన్న, మనము కూడా అందరం కలిసి ఒక టీంలో ఉందాము. సెక్రటరీ గారు, మేమే గెలుస్తాం. అంతే కదా, నేను నా పిల్లలు ఎవరికన్నా తక్కువేంటి. ఆ తర్వాత సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వాళ్ళ టీం మ్యాచ్ మొదలవుతుంది. కాసేపట్లోనే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మ్యాచ్ చూడ్డానికి వస్తారు. సెక్రటరీ అంకుల్ నిజంగానే బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతూ ఉంటారు. కానీ గట్టు చింకి వాళ్ళ టీం కూడా తక్కువేమీ కాదు. కాసేపట్లోనే గట్టు చింకి సహాయంతో నాన్న మ్యాచ్ గెలుస్తాడు. ఓహో, కంగ్రాచులేషన్స్ గట్టు చింకి, మీరు మీ నాన్నతో కలిసి మ్యాచ్ గెలిచారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్నే ఓడించారు. అసలుకైతే మీరే అసలైన ఛాంపియన్స్. మీరు కూడా చాలా బాగా ఆడారు సెక్రటరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మాతో పాటు బ్యాడ్మింటన్ ఆడినందుకు, ఇంకా మా కోసం ఈ నెట్ని కట్టించినందుకు. అప్పుడే అమ్మ అక్కడ అందరి కోసం స్నాక్స్ తీసుకుని వస్తుంది. అందరూ అమ్మ చేసిన స్నాక్స్ తింటారు. ఇంకా చాలాసేపు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటారు. గట్టు కొత్త షూస్. చింకీ వాళ్ళ అమ్మతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది. నాన్నతో కలిసి గట్టు అతని కోసం కొత్త స్పోర్ట్స్ షూ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంత లేట్ అయింది కదా అమ్మా, గట్టు ఎప్పుడు వస్తాడు? నేను అతని కొత్త షూస్ చూడాలి. వస్తూనే ఉండి ఉంటారు చింకీ, కొంచెం సేపు చూడు. అప్పుడే గట్టు ఇంకా నాన్న ఇంటికి వస్తారు. వచ్చేసావా గట్టు నువ్వు? నీకు తెలుసా, నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తాను నీకోసం. చూడు చూడు చింకీ, అమ్మా నువ్వు కూడా చూడు. నీకు తెలుసా చింకీ, ఇవి చాలా స్పెషల్. ఎండలో వెళ్ళినా కానీ ఇవి వెంటనే కలర్ మారిపోతాయి. వావ్ గట్టు, ఇది చాలా స్పెషల్. ఇవాళ మార్కెట్లో 2 గంటలు ఎండలో తిరిగిన తర్వాత గట్టుకి చివరిగా నచ్చిన షూస్ ఇవి. అందుకే కదా ఇంత మంచి షూస్ దొరికాయి. సరే గట్టు, వీటిని జాగ్రత్తగా ఉంచుకో, లేకపోతే పాడవుతాయి. లేదమ్మా, నేను వీటిని అస్సలు మురికి కానివ్వను. రోజు శుభ్రం చేసుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వెరీ గుడ్. ఆ తర్వాత గట్టు అతని షూని షూ ర్యాక్ పైన పెడతాడు. ఇంకా దాని మీద పేపర్ కూడా కప్పుతాడు. చూసావా అమ్మా, ఇప్పుడు నా షూస్ అస్సలు మురికవ్వవు. అందరూ గట్టుని చూసి నవ్వుతారు. ఆ తర్వాత గట్టు పడుకుంటాడు. చింకీ ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. మమ్మీ, నా షూస్ ఎక్కడా? నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. అరే చింకీ, నేను ఈరోజు నీ షూ వాష్ చేశాను. ఒక పని చెయ్యి, నువ్వు గట్టు షూస్ వేసుకుని వెళ్ళు. ఓకే అమ్మా, కానీ గట్టు ఏమనడు కదా నన్ను? అరే లేదు చింకీ, మీ ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు, మీ ఇద్దరూ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. సరే వెళ్ళు. ఆ తర్వాత చింకీ ఆడుకోవడానికి వెళ్తుంది. కాసేపట్లో గట్టు నిద్రలేస్తాడు. లేచిన వెంటనే కొత్త షూస్ వెతుకుతూ ఉంటాడు. అమ్మా అమ్మా, నా షూస్ ఎక్కడ ఉన్నాయి? నేను నా ఫ్రెండ్స్ అందరికీ వాటిని చూపించాలి.
ఓ, అవి చింకి వేసుకెళ్ళింది గట్టు. ఆ వస్తూనే ఉంటుంది. కానీ ఎందుకమ్మా? అలా అనకూడదు గట్టు. నువ్వు నీ చెల్లితో అన్నీ షేర్ చేసుకోవాలి. అప్పుడే చింకి తిరిగి వస్తుంది. చింకీ, నా షూస్ నువ్వివ్వు. నేను నా ఫ్రెండ్స్కి చూపించాలటిని. హా, తీసుకోగట్టు. అరే లేదు, ఇదేంటి? ఏమైంది గట్టు? షూ మురికయ్యాయా? మురికి కాదమ్మా, చినిగిపోయాయి. చూడు, చింకీ నా షూస్కి హోల్ పడేలా చేసింది. ఇలా చూడు. అరే లేదు, అలా ఎలా జరిగింది చింకి? అది పొరపాటున ఆడుకునేటప్పుడు జరిగి ఉంటుంది. సారీ గట్టు. సారీ అమ్మా. చింకి గట్టుకి సారీ చెప్తుంది. కాని అతనికి చాలా కోపం వస్తుంది. అతను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు. అరే గట్టు, ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? అలా చేయకూడదు బాబూ. అమ్మా, గట్టుకి నా మీద చాలా కోపం వచ్చింది. నాకు బాగా అనిపించడం లేదు. అమ్మకు అర్థమైంది చింకీ కూడా ఏడుస్తుందని. తనకు అర్థమయ్యేలా చెప్తుంది. కంగారు పడకు చింకీ, అంతా బాగైపోతుంది. నిన్ను గట్టుకి అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళి నీ హోంవర్క్ చేసుకోపో. చింకీ బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇంకా హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత నాన్న ఇంటికి వస్తాడు. ఇప్పుడు చింకీ నాన్నకు జరిగిందంతా చెప్తుంది. నాన్న, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు గట్టు షూస్ పూర్తిగా పాడైపోయాయా? ఇంకా ఎప్పటికీ బాగా అవ్వవా? అరే లేదు లేదు చిట్టి తల్లి, అలాంటిదేం లేదు. పదా, ఇప్పుడే మనం వెళ్ళి షూస్ బాగా చేయించుకునిద్దాం. ఆ మాట విని చింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా నాన్నతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది. పదండి నాన్న, త్వరగా వెళ్దాం. గట్టు ఎప్పటి నుండో నా మీద కోపంగా ఉన్నాడు. పదండి. గట్టు మళ్ళీ ఆనందంగా ఉండాలి. నాతో చాలా బాగా మాట్లాడాలి. నాన్న ఇంకా చింకీ కలిసి గట్టు షూస్ తీసుకుని కాబులా దగ్గరికి వెళ్తారు. ఒకపక్క అమ్మ గట్టు దగ్గరికి వెళ్ళి అతనిని ఓదారుస్తూ ఉంటుంది. గట్టు, ఎంతసేపు కోపంగా ఉంటావు? ఇలా రానన్నా, నేను నీకోసం శాండ్విచ్ చేశాను, వచ్చి తిను. లేదమ్మా, నేనేమీ తినను. నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు వాటిని. కానీ చింకీ చూడు ఎలా చేసిందో, పాడు చేసింది. అలా అని గట్టు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది. అలా ఏడవకూడదు గట్టు. నీ షూ బాగు చేయించడానికి వెళ్లారు కదా నాన్నా. లేదమ్మా, షూస్ మళ్ళీ ముందులాగా అవ్వవు, నాకు తెలుసు. అమ్మ గట్టుకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అంతలో నాన్న ఇంకా చింకీ వస్తారు. ఇంకా ఏడవటం ఆపుగట్టు. చూడు, నీ షూస్ బాగైపోయాయి చూడు. ఏంటి, నిజంగానా? ఇదిగో చూడు. గట్టు అతని షూస్ చూస్తాడు. ఇంకా చాలా ఆనందపడతాడు. వావ్, ఇవి ముందు కన్నా ఇంకా బాగయ్యాయి. మేము అతనికి చెప్పి హోల్ పడిన దగ్గర జీ అనే ఎంబ్రాయిడరీ చేయించాము. దానివల్ల నీ షూ మీద నీ పేరు యొక్క మొదటి అక్షరం కూడా పడింది. అరే వా, ఇవి ముందు కన్నా చాలా అందంగా ఉన్నాయి. గట్టు, నువ్వు హ్యాపీనా? అవునమ్మా, నాకిప్పుడు అస్సలు బాధలేదు. గట్టు, నువ్వు నన్ను క్షమించావు కదా? సరే చింకీ, క్షమించాను. గట్టు అతని కొత్త షూస్ వేసుకుంటాడు. అమ్మా, నేను వెళ్ళనా నా ఫ్రెండ్స్కి కొత్త షూ చూయించటానికి? హా గట్టు, వెళ్ళు. కానీ ముందు ఏదైనా తిను. లేదు లేదమ్మా, నేను చూపించి వచ్చిన తర్వాత తింటాను. నేను ఆగలేకపోతున్నాను. ఈ జీ ఎంత బాగుంది నా షూ మీద. అచ్చా, సరే త్వరగా రా. నేను కూడా నీతో పాటే వస్తా గట్టు. ఈ ప్రకారంగా గట్టు తన కొత్త షూస్ అందరికీ చూపిస్తాడు. ఆ షూస్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ అందరికీ. బర్గర్. గట్టు ఇంకా చింకీ అప్పుడే స్కూల్ నుండి వస్తారు. ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్ళి తలుపు తీస్తుంది. చూసేసరికి చాలా రోజుల తర్వాత అమ్మ స్నేహితురాలు వచ్చి ఉంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? మేం చాలా బాగున్నాం ఆంటీ. మేం చాలా బాగున్నామంటీ. ఆంటీతో పాటు తన కూతురు పీహు కూడా వస్తుంది. పీహు తల్లి, అందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హలో గట్టు అన్నయ్య. హలో చింకీ అక్క. హలో పీహు, రా మా దగ్గరికి వచ్చి కూర్చో. మాతో పాటు టీవీ చూడు. అమ్మ ఇంకా ఆంటీ మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు, చింకీ, పీహు కలిసి టీవీ చూస్తుంటారు. కాసేపటికి అమ్మ ఆంటీ వస్తారు. ఇలా అంటారు. పిల్లలు, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు పీహుని జాగ్రత్తగా చూసుకోండి. 2-3 గంటల్లో వచ్చేస్తాము, ఓకే? సరే అమ్మా, మేం పీహుని జాగ్రత్తగా చూసుకుంటాం కదా చింకీ? అమ్మా, మీరు హాయిగా షాపింగ్ చేసుకుని రండి. సరే పిల్లలు, ఇంకా మేమొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాము.
హే ఓకే అమ్మా. ఆ తర్వాత అమ్మ ఆంటీ కలిసి బయటకు వెళ్ళిపోతారు. కాసేపటి వరకైతే ముగ్గురు కలిసి టీవీ చూస్తారు. కానీ పీహుకి మాత్రం బోర్ కొడుతుంది. ఇంకా తనకి ఆకలిగా కూడా ఉంటుంది. చింకీ అక్క, నాకు ఆకలవుతుంది. హా పీహు, నేను నీకు భోజనం పెడతాను. అమ్మాయి వాళ్ళ వంట చాలా బాగా చేసింది. లేదు, నేను అన్నం తినను. నాకు బర్గర్ తినాలనుంది. ఏంటి బర్గర్? కానీ మేము బర్గర్ ఎక్కడి నుంచి తీసుకుని రాము? లేదు, నేను బర్గర్ అయితేనే తింటాను, ఇంకేమీ తినను. పీహు బర్గర్ తింటాను అని జిద్దు చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు వెళ్లి డోర్ తెరిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి నిలబడుంటాడు. ఏ నాన్న, మీరు ఈరోజు త్వరగా వచ్చారు. గట్టు, నాకు ఈరోజు హాఫ్ డే లీవ్ దొరికింది, అందుకే వచ్చా. నాన్న పీహు ఏడవడం చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు చింకీ ఇలా అంటుంది. చూడండి నాన్న, ఈ పీహు మాట వినడం లేదు. ఇప్పుడు బర్గర్ మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏంటి పిల్లలు, తనకి బర్గర్ తినాలనిపిస్తే మనం బర్గర్ తయారు చేసి తనకి పెడదాము. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మనందరం కలిసి పీహుకి మంచి నచ్చిన బర్గర్ని తయారు చేద్దాం. తర్వాత ఏముంది, నాన్న గట్టు చింకీ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా పని మొదలు పెడతారు. గట్టు, నువ్వు కావలసిన సామాన్లన్నీ తీసి దగ్గర పెట్టుంచు. సరే నాన్న. చింకీ, నువ్వు బర్గర్లో ఏ సాసెస్ ఉపయోగిస్తారో చెప్తూ ఉండు. పీహు, నువ్వు చెప్పు, ఎలాంటి బర్గర్ తినాలనుకుంటున్నావు? అంకుల్, నేను కారం ఎక్కువగా తినను, కాబట్టి బర్గర్లో కారం ఎక్కువ వేయకండి. సరే పీహు, నేను చిల్లీ సాస్ తీసేస్తాను. నీకు తందూరి మయోనీస్ అంటే ఇష్టం కదా? నాకది చాలా ఇష్టం, అది తప్పకుండా వేయండి. నాన్న, ఇగో తీసుకోండి, నేను వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను, బట్టర్ కూడా. వెరీ గుడ్ గట్టు. చింకీ, నేను ఆలుగడ్డని ఉడకబెట్టాను, మీరిద్దరూ కూడా వాటి పొట్టును తీస్తూ ఉండండి. అప్పటి వరకు నేను కూరగాయలకు వస్తాను. గట్టు, నువ్వు పని చెయ్యి, నువ్విప్పుడు టమాటో సాస్ తయారు చేసి ఉంచు. ఓకే నాన్న. ఇదిగో పీహు, నువ్వు ఈ బఠానీ ఒలు, నేను ఆలుగడ్డ పొట్టు తీస్తాను. ఈ ప్రకారంగా గట్టు, చింకీ, పీహు, నాన్న కలిసి బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. చింకీ పీహుతో పీహు, నువ్వు బఠానీలు వలవడం కంటే ఎక్కువ తింటున్నావు, నేను చూస్తున్నాను. అరే సారీ. ఆ తర్వాత పెనం పైన ఆలుగడ్డ పెట్టి ఫ్రై చేస్తాడు. నాన్న, మనం దీన్ని డీప్ ఫ్రై చేయకూడదా? లేదు గట్టు, ఒకవేళ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అది చాలా ఆయిలీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయిల్ అంత మంచిది కాదు. గట్టు, మనం టేస్ట్ తో పాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అర్థమైంది చింకీ. గుర్తొచ్చింది నానా, బర్గర్ లో ఆనియన్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే చింకీ, నేను చూసుకుంటాను. చాలాసేపు మాట్లాడుకుంటూ కష్టపడిన తర్వాత ఆఖరికి బర్గర్ తయారైపోతుంది. ఆఖరికి మన బర్గర్లు సిద్ధంగా ఉన్నాయి, పదండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేద్దాము. నాన్న ప్లేట్లో బర్గర్ పెడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు పరిగెడుతూ వెళ్లి డోర్ తీస్తూ ఉంటాడు. అరే వావ్, అమ్మా, మీరు సరైన సమయానికి వచ్చారు. మేము బర్గర్ పార్టీ చేసుకోబోతున్నాము. రండి, అందరం కలిసి చేసుకుందాం. అరే, ఏం జరుగుతోంది? నేనైతే వంట చేశాను కదా, మళ్ళీ బర్గర్స్ ఎందుకు చేశారు? అమ్మా, పీహు కేవలం బర్గర్ మాత్రమే తింటాననింది. తను బాగా జట్టు చేసింది, ఇంకా ఏమీ తినలేదు. అరే పీహు, ఇలా ఎందుకు చేశావు? అందర్నీ చాలా ఇబ్బంది పెట్టావు. భోజనం తినాల్సింది కదా. అరే, అందులో ఇబ్బంది ఏముంది? అందరం కలిసి మనం ప్రశాంతంగా బర్గర్ పార్టీ చేసుకుందాం. బర్గర్ పార్టీయే కాదు, ఐస్ క్రీమ్ పార్టీ కూడా. నేను అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. హో వావ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. అది ఈరోజు చాలా మజా వచ్చింది. సరే, ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటికి చాలా పని చేశారు, ఇప్పుడు మేము చేస్తాము. నేనైతే అలసిపోయాను. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని బర్గర్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. అరే వా, నిజంగా ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంది. పిహు జిద్దు చేయడం వల్ల నాకు కూడా టేస్టీ బర్గర్ దొరికింది. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గట్టు, చింకి ఇంకా పిహు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. హో, నాకనిపిస్తోంది పీహు మీకు హెల్ప్ చేసే బదులు ఇబ్బంది పెట్టుంటుందని. లేదు, అలాంటిదేమీ లేదు. ఏం లేదు కదా పిహు?
హా, ఇప్పుడు అర్థమైంది పీహు మీకు ఎంత సహాయం చేసి ఉంటుందో. అరే పీహు అన్నిటికన్నా మంచి హెల్ప్ ఏం చేసింది తెలుసా? జిడ్డు చేయకపోవడం. అందుకే మా పని ప్రశాంతంగా అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పీహుని చూస్తారు. తను అమాయకంగా ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ రకంగా ఇవాల్టి బర్గర్ పార్టీ పూర్తయిపోతుంది. అక్వేరియం విజిట్. గట్టు ఇంకా చింకి చాలాసేపటి నుంచి వాళ్ళ పక్కింట్లో ఉంటారు. ఓహో, ఎంతసేపు అయింది? గట్టు చింకి పక్కింటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? అవునా? కానీ ఎందుకు? వాళ్ళిద్దరు అక్కడేం చేస్తున్నారు? మన పక్కింటి వాళ్ళు కొత్త గోల్డ్ ఫిష్ తీసుకునొచ్చారు కదా, అందుకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. చాలాసేపు ఉంటున్నారు. అయితే గట్టు చింకికి ఫిషెస్ అంటే ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టమో అడగకండి. వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, టిమ్ టిమ్. వావ్, ఏం పేరు? టీమ్ టీమ్నా? మీరు వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి. సరే, నేను వెళ్తాను. తర్వాత నాన్న పక్కింటికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ గట్టు చింకి అక్వేరియం దగ్గర కూర్చొని కొత్త ఫిష్తో మాట్లాడుతుంటారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, గట్టు చింకి, నాకు కూడా పరిచయం చేయండి మీ టిమ్ టిమ్ని. రండి నాన్న, ఇది టీమ్ టీమ్. చాలా అందంగా ఉంది కదా? అవును చింకి, ఇది చాలా అందంగా ఉంది. పేరు కూడా చాలా బాగుంది. ఎవరు పెట్టారు? నేనే నాన్న, నేనే పెట్టాను దాని పేరు. చాలా బాగుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. సరే నాన్న. పిల్లలు, కానీ రోజూ ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అవునమ్మా, మాకు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఆ గోల్డ్ ఫిష్ చాలా బాగా నచ్చిందమ్మా. అవును గట్టు, అమ్మ సరిగ్గా చెప్పింది. సరే నాన్న, ఇప్పటి నుంచి వెళ్ళము. గట్టు చింకి ఆ మాటకి బాధపడతారు. ఇంకా అమ్మ వాళ్ళు బాధపడ్డం నోటీస్ చేస్తుంది. పిల్లలు, మీరు అలా బాధపడకండి. అమ్మా, అయితే మనం కూడా గోల్డ్ ఫిష్ తెచ్చుకుందామా? లేదు పిల్లలు, మనము తీసుకురాలేము. ఎందుకంటే గోల్డ్ ఫిష్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారు? కాబట్టి గోల్డ్ ఫిష్ని తేలేము. అవును పిల్లలు, అమ్మకి ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి. మీరిద్దరూ స్కూల్లో బిజీగా ఉంటారు. మరి గోల్డ్ ఫిష్ని ఎవరు చూసుకుంటారు? ఓకే నాన్న. డిన్నర్ తర్వాత గట్టు చింకి నేరుగా వెళ్లి వాళ్ళ రూంలో పడుకుంటారు. చూడండి, ఎంత బాధపడుతూ పడుకున్నారు. మనం వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. అరే, కానీ మనం ఏం చేయగలం? వీళ్ళకి ఫిషెస్ అంటే ఇష్టం కాబట్టి మీరు అక్వేరియంకి తీసుకువెళ్ళొచ్చు. అరే అవును కదా, ఇది చాలా మంచి ఐడియా చెప్పావు నువ్వు. ఇలా చేస్తే వాళ్ళ మూడు బాగా అవుతుంది. రేపు ఉదయాన్నే వీళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. మరుసటి రోజు నాన్న స్వయంగా వెళ్లి గట్టు చింకీని నిద్రలేపుతాడు. ఇంకా వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తారు. గట్టు చింకి చాలా ఆనందపడతారు. ఇంకా త్వరగా లేచి రెడీ అయిపోతారు. అమ్మా, మీరు కూడా బ్లూ డ్రెస్ వేసుకోండి. నాన్న, మీరు కూడా బ్లూ షర్ట్ వేసుకోండి. నేను చింకి కూడా అందుకే బ్లూ షర్ట్స్ వేసుకున్నాం. ఓ అచ్చా, అలా ఎందుకు? ఎందుకంటే ఇవాల్టి థీమ్ అక్వేరియం కాబట్టి బ్లూ బ్లూ. ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి అక్వేరియంకి వెళ్తారు. వావ్! అరే గట్టు చింకి, కేవలం ఎంటర్ అయ్యామంతే ఇంతలోనే వావ్ అంటున్నారు మీరు. నాన్న, ఈ అక్వేరియం ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ ఎన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, ఇంట్లో గోల్డ్ ఫిష్ అయితే చిన్న ట్యాంక్ లో మాత్రమే ఉంది. ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే పిల్లలు. లోపలికి వెళ్తే మీరు చాలాసార్లు వావ్ అంటారు. లోపలికి వెళ్లిన తర్వాత గట్టు చింకి చాలా జాగ్రత్తగా అక్వేరియంని చూస్తూ ఉంటారు. అప్పుడు చింకి ఇలా అంటుంది, నాన్న, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. నీళ్ళ శబ్దం కూడా ఎంత బాగా వినిపిస్తుందో. హా అవును, చూడండి, ఇవి నీళ్లలో ఎంత తేలిగ్గా తిరుగుతున్నాయో. నీళ్లు శుభ్రంగా ఉన్నాయి కదా. నాన్న, మన పక్కింటి అంకుల్ గోల్డ్ ఫిష్ ట్యాంక్ ని ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తారు. మరి ఇక్కడ ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎవరు శుభ్రం చేస్తారు? పిల్లలు, ఇక్కడ ఒకరిద్దరు కాదు, 50 నుంచి 60 మంది వరకు ఉంటారు వీటిని క్లీన్ చేయడానికి. వాళ్లే వచ్చి క్లీన్ చేస్తుంటారు. ఓ, 50-60 వర్కర్స్. చాలా కష్టమైన పని కదా నాన్న. అవును పిల్లలు, చాలా కష్టమైన పనిని. ఈ ఫిషెస్ ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మేము ఫిషెస్ ని ఇంటికి తేవద్దని చెప్పాము. అవును నాన్న, ఇప్పుడు మీ మాటలు అర్థమయ్యాయి. అరే వావ్, ఇక్కడ చాలా టార్టైల్స్ కూడా ఉన్నాయి.
అరే గట్టు, ఇక్కడ చూడు. ఈ ట్యాంక్ లో చాలా గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. వావ్! అవును చింకీ, వావ్! గట్టు చింకీ అలా ఆనందంగా ఉండడం చూసి అమ్మా నాన్న కూడా చాలా ఆనందపడతారు. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. గట్టు చింకీ, ఇలా రండి. ఇక్కడ చూడండి, ఫిషెస్ కోసం భోజనం దొరుకుతుంది. మనం ఆ భోజనం ఫిషెస్ కి పెడదాం. ఓకే అమ్మా. గట్టు చింకీ అమ్మ కలిసి ఫిషెస్ కి ఫుడ్ వేస్తారు. అమ్మా, ఈ ఫిషెస్ ఫుడ్ తింటుంటే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవైతే అచ్చం నీలానే కనిపిస్తున్నాయి చింకీ. అందరూ గట్టు మాటలు విని నవ్వుతారు. అమ్మా, ఈ ఫిషెస్ కి ఫుడ్ పెట్టడానికి కూడా 15 నుంచి 60 మెంబర్స్ వస్తారా? అవును చింకీ, ఫిషెస్ చాలా సార్లు భోజనం తింటాయి. అందుకే వీటికి ప్రతిసారి భోజనం పెట్టాలి. ఓ అమ్మా, అయితే మీరు చెప్పింది నిజమే. ఈ ఫిషెస్ ని చూసుకోవడం చాలా కష్టం. అవునమ్మా నాన్న, మాకెప్పుడు ఫిషెస్ ని చూడాలనిపించినా, వీటితో ఆడుకోవాలనిపించినా మనం ఇలానే ఎక్వేరియంకి వచ్చి వెళ్దాం, సరేనా? సరే గట్టు చింకీ. ఇలా గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి అక్వేరియం విజిట్ చేసి వెళ్తారు. ప్రాంక్ కాంపిటీషన్. గట్టు చింకీ చాలా ఆనందంగా ఉంటారు. స్కూల్ నుండి తిరిగి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు 1 ఏప్రిల్ కాబట్టి. చింకీ, రేపు ఏప్రిల్ ఫూల్ డే కదా. చూడు, నేను నిన్ను రేపు ఫూల్ చేస్తాను. ఆ విషయం నీకు తెలియని కూడా తెలీదు. లేదు లేదు గట్టు, నేనే నిన్ను ముందు ప్రాంక్ చేస్తాను, అర్థమైందా? చూడు చింకీ, నా ప్రాంక్ నీకన్నా చాలా బాగుంటుంది. ఇది సమయం చెప్తుంది గట్టు. అయితే ఓకే, రేపు మనం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరైతే ఎక్కువ ప్రాంక్ చేస్తారో వాళ్లే ఇందులో విన్నర్ అయినట్టు. హా గట్టు, ఓకే, కానీ మనలో ఎవరు గెలుస్తారు? డిసైడ్ ఎవరు చేస్తారు? పదా, అమ్మా నాన్నలకు చెప్తాము. ఇందులో మనకి జడ్జెస్ వాళ్లే. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు. ఇంకా బాటిల్ గురించి చెప్తారు. వాళ్ళు కూడా జడ్జ్ అవ్వడానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజు గట్టు ఉదయాన్నే లేస్తాడు. ఇంకా బ్రష్ చేసుకోవడానికి వెళ్తాడు. చింకీ ముందే లేచినట్టుంది. నేనిప్పుడు బ్రష్ చేస్తాను. ఆ తర్వాతే ప్రాంక్స్ చేయటం నేను మొదలు పెట్టేస్తాను. గట్టు బ్రష్ చేయడానికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసి నోట్లో పెట్టుకోగానే అతను ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి, ఇది టూత్ పేస్ట్లో లేదు, వేరే దేనిలాగా ఉంది. అప్పుడే అక్కడికి చింకీ వస్తుంది. ఇంకా గట్టిగా నవ్వుతుంటుంది. గట్టు, ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు ఏప్రిల్ ఫూల్ అయ్యావు. ఇది టూత్ పేస్ట్ కాదు, ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్. చింకీ, నువ్వు చేసింది అసలు ఏమీ బాలేదు. నాకన్నా ముందే నువ్వే ప్రాంక్ చేశావు. సరే, నాకన్నా ముందు నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బాటిల్ నేనే గెలుస్తాను, చూడు. ఆ తర్వాత గట్టు త్వరగా బ్రష్ చేసుకుంటాడు. ఇంకా స్నానానికి వెళ్తాడు. అప్పుడు చింకీ మెల్లిగా గట్టు డ్రెస్ బదులు చింకీ డ్రెస్ అక్కడ పెడుతుంది. గట్టు కూడా స్నానం చేసి ఆలోచించకుండా ఆ డ్రెస్ వేసుకుంటాడు. ప్యాంటుకి బదులు స్కర్ట్ వేసుకుంటాడు. అలానే బయటకు వస్తాడు. అతన్ని చూసి అందరూ నవ్వుతారు. అరే గట్టు, ఇదేంటి ఇవాళ నువ్వు స్కర్ట్ వేసుకుని స్కూల్కి వెళ్తావా ఏంటి? అరే ఇంకొక ప్రాంక్. ఆ చింకీ ఆగు, నేను మార్చుకుని వస్తాను, లేకపోతే నేను ఓడిపోతాను. గట్టు త్వరగా రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు చింకీ నాన్నతో అమ్మతో, మమ్మీ డాడీ చూసారా మీరు? ఉదయం నుండి నేను గట్టుని 2 times ప్రాంక్ చేశాను. నేనే గెలుస్తాను అని అనిపిస్తుంది కదా అమ్మా? హాహా తల్లి, కానీ నీతో గట్టుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అప్పుడే గట్టు అక్కడికొస్తాడు. గట్టు చింకీ, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోవాలి. ఈ ప్రాంక్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాతనే, సరేనా? సరే అమ్మా, మేము స్కూల్లోనైతే ఎలాంటి ప్రాంక్స్ చేయము. హా అమ్మా. గట్టు పదా, త్వరగా పదా, లేకపోతే మనకి స్కూల్కి లేట్ అవుతుంది. సరే చింకీ పదా, కానీ నువ్వు ముందు షూస్ వేసుకో. హాహాహా. గట్టు ఇంకా చింకీ షూస్ వేసుకుంటారు. అప్పుడే చింకీ గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి! అమ్మ చూడు, నా షూస్ లో ఏదో ఉంది. ఇదైతే కప్ప. ఏంటి కప్ప? అది షూస్లో. అమ్మ షూస్ లోపల చూస్తే అందులో నుండి బొమ్మ కప్ప బయటకు వస్తుంది. అరే చింకీ, ఇది బొమ్మ కప్ప అనుకుంటా, ఇది గట్టు పనని. అవునమ్మా, మీరు సరిగ్గా చెప్పారు చింకీ, ఇది నా ప్రాంకే.
ఇదేంటి గట్టు, నేనైతే భయపడిపోయాను. సరే త్వరగా స్కూల్కి పద, నీకు కూడా ఒక మార్క్ వచ్చింది. ఓకే, ఇంకా మనం లేట్ అయిపోతాం. గట్టు చింకీ స్కూల్కి వెళ్తారు. గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. చింకీకి 2 మార్కులు వచ్చాయి, కానీ అతనికి ఒక్కటే మార్కు వచ్చిందని. అందుకే అతను చింకీని ఎలా ప్రాంక్ చేయాలా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇది చాలా మంచి ఐడియా. ఇంటికి వెళ్ళాక చింకీ పడుకున్న తర్వాత నేను కేక్ తయారు చేస్తాను. అందులో షుగర్కి బదులుగా సాల్ట్ వేస్తాను. ఇది చాలా మంచి ఐడియా. చింకీకి కేక్స్ అంటే చాలా ఇష్టం, కాబట్టి ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అరే గట్టు, ఏమైంది నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? అలా ఏం జోక్ గుర్తుకొచ్చింది నీకు? అరే లేదు, ఏం లేదు చింకీ, ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇంకా చింకీ లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ పడుకుంటారు. గట్టు కేవలం పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత అతను కిచెన్లోకి వెళ్ళి అమ్మ సహాయంతో కేక్ తయారు చేస్తాడు. చింకీ నిద్ర లేచేసరికి కేక్ సిద్ధంగా ఉంటుంది. వావ్, ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? అరే గట్టు, నువ్వేమైనా తయారు చేసావా? చింకీ, ఇలా చూడు, నేను నీకోసం నీ ఫేవరెట్ స్ట్రాబెర్రీ కేక్ తయారు చేశాను. టేస్ట్ చెయ్యి. వావ్, ఇది చూడటానికి చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ గట్టు. ఒకసారి త్వరగా టేస్ట్ చెయ్యి. చింకీ త్వరగా కేక్ టేస్ట్ చేస్తుంది. గట్టు, ఇదేంటి? ఇది అస్సలు తీయగలేదు, ఇందులో ఉప్పు ఉంది. ఫూల్ అయ్యావు కదా చింకీ, భలే ఉంది. చింకీ మళ్ళీ ప్రాంక్. అరే ఇదేంటి గట్టు, నాకు కేక్ తినాలని చాలా అనిపించింది, కానీ ఇది కేక్ ప్రాంక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు, మీరు టెన్షన్ పడకండి. నేను ఒక కేక్ తయారు చేశాను. మీ నాన్నగారు రాగానే ఆ కేక్ అందరం కలిసి కట్ చేద్దాము. నిజంగానమ్మా? వావ్, థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. కాసేపట్లో నాన్న ఇంటికి తిరిగి వస్తారు. అందరూ కలిసి కూర్చుంటారు. సరే గట్టు చింకీ, మీరిద్దరు కలిసి కేక్ కట్ చేయండి. ఆ తర్వాత చెప్తాము ఈ ఏప్రిల్ ఫుల్ బాటిల్ విన్నర్ ఎవరనేది. ఓకే నాన్న. ఇద్దరూ కేక్ కట్ చేయబోతారు. కానీ చాక్ పెట్టిన వెంటనే ఆ కేక్ పగులుతుంది. ఎందుకంటే అందులో బెలూన్ ఉంది కాబట్టి. ఇదేంటమ్మా నాన్న? అమ్మా నాన్న, మీ ఇద్దరు కూడా మా పైనే చేశారా? నేను ఇది అసలు ఆలోచించనే లేదు. అయితే చెప్పండి, బాటిల్ విన్నర్ ఎవరో చెప్పండి గట్టు చింకీ. చెప్పండి, ఎవరు ఫ్రాంక్ బాగుంది? గట్టు చింకీ ఓటమిని ఒప్పుకొని ఇలా అంటారు, మీ ఇద్దరు. ఆ తర్వాత అందరూ కలిసి నవ్వుకుంటారు. ఈ రకంగా ఏప్రిల్ ఫుల్ బ్యాటిల్ పూర్తవుతుంది. గట్టు చింకీ వెళ్లారు రెస్టారెంట్. గట్టు చింకీ ఇంకా అమ్మ సోఫాలో కూర్చొని ఉంటారు. నాన్న వాక్ చేస్తూ వాళ్ళకి ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటారు. అందరూ ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. పిల్లలు, మా ఆఫీస్లోనే సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది. అందుకే ఆఫీస్ వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ 5 స్టార్ హోటల్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మనం వెళ్ళాలి. వావ్, 5 స్టార్ రెస్టారెంటా? చాలా మజా వస్తుంది కదా అక్కడ. పిల్లలు, మనకి మంచి మజా వస్తుంది, కానీ నాకు కొంచెం నర్వస్గా ఉంది. మొదటిసారి వెళ్ళడం కదా. అరే, ఇందులో నర్వస్ అవ్వాల్సిన పనేముంది? చెప్పాలి అంటే గర్వపడాలి. మీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఆ కంపెనీని అంత ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి పార్టీలో మీరు ఎంజాయ్ చేయాలి. అది కూడా నిజమే. సరే నాన్న, నర్వస్ అవ్వడం పక్కన పెట్టేసి పార్టీకి మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో చెప్పండి. నేను మంచి బట్టలే వేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి నా కప్బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూస్తాను. నాన్న బట్టలు వెతుకుతూ ఉంటారు. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు అందరూ రెస్టారెంట్కి రెడీ అయిపోతారు. సరే పిల్లలు, అందరూ వెళ్ళి కార్లో కూర్చోండి, లేట్ అయిపోతుంది. అందరూ రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. వావ్, ఎంత పెద్ద రెస్టారెంట్! లోపల ఇంకా అందంగా ఉండుంటుంది కూడా. గట్టు, ఇది సిటీలోనే అతి పెద్ద రెస్టారెంట్. పదా, లోపలికి వెళ్దాము. అప్పుడే చింకీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ షాప్ ని చూస్తుంది. నాన్న, ఒక ఐడియా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అందమైన బొకే తీసుకువెళ్ళు. మీ బాస్కి బాగా నచ్చుతుంది. వావ్ చింకీ, ఇది చాలా మంచి ఐడియా. ఆగండి, నేను ఇప్పుడే తెస్తాను. అప్పుడు నాన్న వెళ్తారు. ఒక బొకే తీసుకుని వస్తారు. అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రెస్టారెంట్ లోపల పెద్దగా ఇంకా అందంగా ఉంది. చింకీ, అదంతా వదిలేయ్. అక్కడ చూడు.
స్టార్టర్స్ మొదలయ్యాయి. అమ్మా నాన్న గట్టు మాటలు విని నవ్వుతారు. వెళ్ళండి పిల్లలు, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ స్టార్టర్స్ ఎంజాయ్ చేయండి. నేను నాన్న బొకే ఇచ్చి వస్తాము. సరే సరే అమ్మా. అమ్మా. గట్టు ఇంకా చింకి టేబుల్ దగ్గరికి వెళ్తారు. గట్టు అక్కడ చాలా స్టార్టర్స్ టేస్ట్ చేస్తాడు. వావ్, చాలా టేస్టీగా ఉంది. అరే ముందు మెల్లగా తిను గట్టు, ఆ తర్వాత మాట్లాడు. చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది, నువ్వు చూడు. చింకి ఇంకా గట్టు కలిసి చాలా డిషెస్ టేస్ట్ చేస్తారు. ఒప్పుకోవాలి చింకీ, ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నాకైతే తింటూనే ఉండాలనిపిస్తుంది. లేదు లేదు గట్టు, స్టార్టర్స్ తోనే నువ్వు నీ కడుపంతా నింపుకుంటే మిగతా ఫుడ్ అంతా ఎలా తింటావు? అప్పుడే అక్కడికి అమ్మా నాన్న వస్తారు. అమ్మ ఇలా అంటుంది, చింకి సరిగ్గా చెప్పింది గట్టు, నువ్వింకా స్టార్టర్స్ తినకూడదు. ఓకే మమ్మీ. నాన్న చెప్పండి, మీ బాస్కి ఆ బుకే ఎలా అనిపించింది? ఆయనకి నచ్చింది కదా? చింకీ, మా బాస్కి బొకే చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఆనందపడ్డారు. నేను చెప్పాను కదా ఆయనకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చుతాయని. చింకీ, థ్యాంక్ యూ తల్లి. నాన్న, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. చెప్పుగట్టు, ఏం ఐడియా? మనం మొదటిసారి 5 స్టార్ హోటల్కి వచ్చాం నాన్న, అది కూడా ఇంత మంచి బట్టలు వేసుకొని. మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము. అరే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ హోటల్ చాలా అందంగా ఉంది. నేను ఇందులో చాలా బాగా కనిపిస్తున్నా. పదండి, త్వరగా ఒక ఫోటో దిగేద్దాం. నాన్న సెల్ఫీ తీస్తారు. గట్టు చింకి అమ్మా నాన్న మధ్య నిలబడతారు. ఫోటో చాలా బాగా వచ్చింది కదమ్మా. దీన్ని మనం ఆ ఫోటో ఫ్రేమ్ లో యాడ్ చేయొచ్చు, ఏదైతే మన ఇంట్లో ఉందో. నేను అదే అనుకుంటున్నాను. అరే వా, గట్టు చింకి, మీకివాళ చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి. సరే అమ్మా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరందరూ టైం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ స్పెషల్ డిన్నర్ తర్వాత మీకు ఇంకా స్పెషల్గా తయారు చేసిన స్పెషల్ పేస్ట్రీ కూడా ఉంటుంది. అమ్మా, నేను త్వరగా పేస్ట్రీ తినాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నాను. అవును నాన్న, ఈ పార్టీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలు, నాకు కనిపిస్తూనే ఉంది మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత పేస్ట్రీ కూడా తింటారు. గట్టు చింకీకి ఆ పేస్ట్రీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఇంకోటి తింటాను. గట్టు, ఇంకా చాలు, ఎక్కువ తీపి తినకూడదు, దానివల్ల పళ్ళు పుచ్చిపోతాయి, మర్చిపోయావా? సరే చింకీ, సరే, నేను ఈ పేస్ట్రీనే ఎంజాయ్ చేస్తూ తింటాను. కావాలంటే నువ్వు నీ పేస్ట్రీలో నుండి నాకు కొంచెం ఇవ్వచ్చు, ఎందుకంటే నేను నీ పళ్ళు పాడవకుండా కాపాడుతున్నాను అంతే. నీ పళ్ళు కాపాడటం నా బాధ్యత కదా, అంతే. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. చింకీ యొక్క కొత్త టాలెంట్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్ లో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. బంటి, గుడ్డి ఇంకా హరి కూడా గట్టు చింకీ వాళ్ళ ఇంటికొస్తారు. అరే గట్టు, నాకు ఈ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అస్సలు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పావు హరి, ఇవి నాకు అర్థం కావడం లేదు. టెస్ట్ కూడా రేపే ఉంది. నాకు కూడా ఆన్సర్స్ తప్పుగా వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. ఇలా అయితే మనకు మార్కులు బాగా రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు కూర్చోండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. తిన్న తర్వాత ఏమైనా మన బ్రెయిన్ పనిచేస్తుందేమో. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత గుడ్డి చింకీని చూస్తుంది. చింకీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయి ఉంటుంది. తను ఎవ్వరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చింకీ, నువ్వెక్కడ మునిగిపోయావు? నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా గుడ్డి. ఎందుకు, ఏమైంది? చింకీ, నీకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు గట్టు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే నాకు చాలా మజా వస్తుంది, అందుకే నేను ఇంత ధ్యాసతో చేస్తున్నా. మజా వస్తుందా? అలా ఎలా వస్తుంది నీకు? నువ్వు చెప్పు, అసలు ఈ క్వశ్చన్స్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవు? చింకీ, నువ్వు నాకు ఇది చెప్పు,
ఈ అడిషన్ క్వశ్చన్ ఎలా చేస్తావు? నాకు కూడా మల్టిప్లై చేసే క్వశ్చన్స్ నాకు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడు నాకు తప్పుగానే వస్తున్నాయి. ఏంటి, మిమ్మల్ని చదివించాలని మీరు అనుకుంటున్నారా? చింకీ, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా కూడా ఉంది. మనం ఇప్పుడు అందరం కలిసి టీచర్ ఆట ఆడదాం. అందులోని చింకీ మనకి టీచర్, మనమందరం కూడా స్టూడెంట్స్. అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా మన టెస్ట్కి కూడా మంచి ప్రిపరేషన్ అవుతుంది. వావ్, ఇది వింటుంటే నాకు చాలా మజా వస్తుంది గట్టు. నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఇంకా మీ అందరి కాపీస్ చెక్ చేస్తాను. అలా అయితే మనం టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే? అందరి పిల్లలకి ఆ ఐడియా నచ్చుతుంది. చింకీ త్వరగా లోపలికి వెళ్లి ఒక చైర్ తీసుకుని వస్తుంది. దానిపైన ఒక వైట్ బోర్డు పెడుతుంది. చేతిలో స్టిక్ ఇంకా మార్కర్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చింకీ టీచర్లా తయారవుతుంది. అరే వా చింకీ, నువ్వు నిజంగా టీచర్లాగా ఉన్నావు. థ్యాంక్ యూ కుట్టి. అది సరే, కానీ ఇప్పుడు నేను చింకీని కాను. మరి నువ్వు ఎవరు చింకీ? నువ్వు చింకీవి కాకపోతే? అరే, నేను ఇప్పుడు మీకు టీచర్ని కదా హరి, అందుకే నన్ను మ్యామ్ అని పిలవండి. ఓకే మ్యామ్. అయితే పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం అడిషన్ నేర్చుకుందాము. ఇది చాలా ఈజీ. చింకీ మార్కర్తో బోర్డు మీద క్వశ్చన్ రాస్తుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అరే వా చింకీ, అదే మేడం, నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది. ఎలా చెయ్యాలో కూడా. ఇప్పుడు నేను అన్ని అడిషన్స్ ఈజీగా చేయగలను. వావ్ బంటి, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, అవి ఇలా చేయాలి. మెల్లిమెల్లిగా చింకీ అందరికీ అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యేలా చెప్తుంది. నాకిప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి. నాకిప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. నాకు కూడా. నాకు అనిపిస్తుంది రేపటి టెస్ట్లోని మనందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయేమో అని. ఆగండి పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ టెస్ట్ పెడతాను. ఒకవేళ ఇవాల్టి టెస్ట్లో మీ అందరికీ మంచి మార్కులు వస్తే రేపు కూడా మీకు టెస్ట్లో అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికి ఓకే కదా? సరే మ్యామ్, మేమందరూ రెడీగా ఉన్నాం. తర్వాత చింకీ బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ రాస్తుంది. అందరూ వాటిని బుక్ లో సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎవ్వరికీ కన్ఫ్యూజన్ ఉండదు. అందరూ అన్ని క్వశ్చన్స్ నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అయిపోయింది మ్యామ్. నాది కూడా. నాది కూడా అయిపోయింది. వావ్ పిల్లలు, వెరీ గుడ్. మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. చింకీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తుంది. ఇంకా ఆనందపడుతుంది. వెరీ గుడ్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీరందరూ పాస్ అయిపోయారు. మనందరం కలిసి అమ్మ చేతి శాండ్విచెస్ తిందాం. ఇప్పుడు మీరందరూ రేపు టెస్ట్ కి రెడీ. అందరూ కిచెన్ లోకి వెళ్లి చూస్తారు. కానీ అప్పటికే అమ్మ అన్ని శాండ్విచెస్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. పిల్లలు, చదువుకోవడం అయిపోయిందా? ఇవాళ మీరు చాలా కష్టపడ్డారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మా సరే. ఆంటీ, ఈ శాండ్విచెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా. థ్యాంక్ యూ బాబు. అందరూ శాండ్విచెస్ తింటారు. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్కి ముందు గుడ్డి చింకీ దగ్గరికి వెళ్తుంది. చింకీ, కాసేపట్లో ఎగ్జామ్ ఉంది. కానీ నాకు ఈ క్వశ్చన్ అస్సలు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి నుండి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, రావడం లేదు. ఏంటి, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది గుడ్డి. కానీ ఇప్పుడు నేను నీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చింకీ ఎగ్జామ్కి ముందు త్వరగా గుడ్డికి ఆ క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తుంది. అంతలో బెల్ మోగుతుంది. పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి క్లాస్లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చింకీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలను. వెరీ గుడ్, పద లోపలికి వెళ్దాం. టెస్ట్కి టైం అయింది. టెస్ట్ అయిపోతుంది. సాయంత్రం గుడ్డితో పాటు హరి ఇంకా బంటి కూడా చింకీకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. చింకీ, అంటే మ్యామ్, మీరు మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేమందరం టెస్ట్ బాగా రాశాం. అందుకే మేమందరం కలిసి మీకోసం మా థ్యాంక్ యూ కార్డు తయారు చేశాము. ఇదిగో తీసుకోండి. చింకీ, ఈ కార్డ్ వరల్డ్ బెస్ట్ టీచర్ కోసం. నువ్వు చాలా గ్రేట్. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పిన క్వశ్చన్ టెస్ట్కి ముందు ఆ టెస్ట్లో వచ్చింది.
ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింకీ, నీ కొత్త టాలెంట్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి టెస్ట్కు ముందు నువ్వే మమ్మల్ని అందరినీ చదివించు. అప్పుడు మనందరం పాస్ అవ్వచ్చు. అందరికీ కూడా హైయెస్ట్ మార్క్సే వస్తాయి. హాహా, తప్పకుండా గట్టు. అన్నయ్య పెళ్ళి. గట్టు చింకి స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో వాళ్ళ పెదనాన్న ఉంటారు. నాన్న పెదనాన్నతో కలిసి లివింగ్ రూమ్లో మాట్లాడుతూ ఉంటారు. పెదనాన్నని చూసిన వెంటనే అతని దగ్గరికి వెళ్లి హత్తుకుంటారు. అరే పెదనానా, మీరా? మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా పెదనాన్న. మీతో పాటు గోలు అన్న రాలేదా? లేదు గట్టు చింకి, ఇవాళ గోలు అన్నయ్య నాతో పాటు రాలేదు. నేను అతని పెళ్లి కార్డులు తీసుకొచ్చాను. ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి ఆనందానికి అవధులే ఉండవు. ఒకేసారి వాళ్ళిద్దరూ గోలు అన్నయ్య పెళ్లి కార్డా? గట్టు చింకి ఆనందం చూసి పెదనాన్న ఇంకా నాన్న నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి అమ్మ టీ ఇంకా స్నాక్స్ తీసుకుని వస్తుంది. గట్టు చింకి, మనందరం కలిసి గోలు అన్నయ్య పెళ్లికి వెళ్తున్నాం. కానీ దానికంటే ముందు మీ ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. గట్టు చింకి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొనొస్తారు. తర్వాత అందరూ కలిసి కూర్చొని స్నాక్స్ తింటారు. కాసేపటి తర్వాత పెదనాన్న వెళ్ళిపోతుంటారు. పెదనాన్న, మీరింత త్వరగా ఎందుకు వెళ్తున్నారు? బాబూ, నేను ఇంకా చాలా పెళ్లి పనులు చేసుకోవాలి, అందుకే త్వరగా వెళ్తున్నాను. మీరు కూడా త్వరగా రండి. అలా చెప్పి పెదనాన్న వెళ్ళిపోతారు. ఆ తర్వాత గట్టు చింకి వాళ్ళ గదిలోకి వెళ్లి బట్టలు అక్కడ ఇక్కడ పడేస్తుంటారు. అప్పుడు అమ్మ గదిలోకి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే గట్టు చింకి, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బట్టలెందుకో అటు ఇటు పడేస్తున్నారు? అమ్మా, నా బ్లూ షేర్వాణి కనిపించడం లేదు. నేనిప్పుడు గోలు అన్నయ్య పెళ్లికి అసలేం వేసుకోవాలి? అమ్మా, నా పింక్ డ్రెస్ ఎక్కడుంది? అది చాలా అందంగా ఉంటుంది. నేను పెళ్లిలో అదే వేసుకుంటాను, పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని. గట్టు చింకి, పెళ్లికి సమయం చాలా ఉంది. ముందు ఈ బట్టలన్నిటినీ మీరు తీసి అక్కడ పెట్టేసేయండి. పెళ్లికి ముందు నేను మీ బట్టలన్నీ తీసి డ్రై క్లీనింగ్ చేయించి సర్దుతాను, సరేనా? సరే అమ్మా, మేమిప్పుడే బట్టలన్నీ సర్దేశాము. గట్టు చింకి పెళ్లి రోజు కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. చూస్తూ చూస్తూ పెళ్లి రోజు రాని వస్తుంది. గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి తయారై పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. గోలు అన్నయ్యని చూసిన వెంటనే వాళ్ళు పరిగెడుతూ వెళ్లి హత్తుకుంటారు. గోలు అన్నయ్య, ఇలా చూడండి, మేము వచ్చేసాము. మీ పెళ్లిలో ఇంకా గోల చేస్తాము. గోలు అన్నయ్య, మీ పెళ్లికి కంగ్రాచులేషన్స్. అన్నయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గట్టు చింకి, నేను మీకోసం ఎదురు చూస్తున్నా. పెళ్లి భారత్ వచ్చినప్పుడు మీరిద్దరూ ముందుగా వెళ్ళి బాగా డాన్స్ వేయండి, సరేనా? అర్థమైంది కదా? మంచిగా వేయాలి. ఓకే గోలు అన్నయ్య, తప్పకుండా. అప్పుడే వెనక నుంచి పెద్దనాన్న వస్తారు. గట్టు చింకి, మీరు మీ అన్నయ్య చెప్పులు ఎవ్వరూ దొంగిలించకుండా దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? పెద్దనాన్న, మాకు అన్నీ అర్థమయ్యాయి. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి భారత్ మొదలవుతుంది. గట్టు చింకి ముందుకు వెళ్లి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళని చూసి అమ్మ నాన్న పెద్దనాన్న పెద్దమ్మ కూడా డాన్స్ చేస్తారు. కాసేపట్లో భారత్ పెళ్లి మండపానికి చేరుకుంటారు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి మండపంలో గోలు అన్నయ్య వెనకాల కూర్చుంటారు. ఇంకా చెప్పులు వాళ్ల దగ్గరే భద్రంగా పెట్టుకుంటారు. పెళ్లి కూతురు వాళ్ల తరపున మీరా ఇంకా సివి ఉంటారు. వాళ్లే ఆ చెప్పులు దొంగిలించాలి అని అనుకుంటారు. గట్టు విను, ఇలా అయితే నడవదు. మనం ఏదో ఒకటి చేయాలి. గోలు అన్నయ్య చెప్పులు కాపాడటానికి నువ్వు నాతో పాటు బాత్రూమ్ దగ్గరికి పదా. చింకి, చెప్పులు ఇక్కడే వదిలిపెట్టి బాత్రూంకి ఎలా వెళ్ళాలి? నువ్వు నాతో రా గట్టు, తర్వాత నీకు అన్నీ చెప్తాను. గట్టు చింకితో వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. చెప్పులు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చింకి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇలా అయితే మీరా శివి చెప్పులు తేలిగ్గా దొంగిలిస్తారు. గట్టు, అది నా ప్లాన్. మనం మీరా ఇంకా షిరిడీని చెప్పులు దొంగలివ్వనిద్దాం. ఆ తర్వాత ఇక్కడే దాక్కుని చూద్దాం వాళ్ళు ఆ చెప్పులు ఎక్కడ దాచిపెడుతున్నారని. ఓకేనా? ఓహో చింకి, ఇది చాలా మంచి ఐడియా. అలానే జరుగుతుంది. గట్టు చింకి దాక్కుని మీరా ఇంకా శివిని చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పులు దొంగిలించి ఒక పూల బుట్టలో దాచిపెడతారు. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ గోలు అన్నయ్యని చెప్పులు ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్న సమయంలో గట్టు ఇంకా చింకి నవ్వుతారు.
గట్టు చింకి మీరెందుకు నవ్వుతున్నారు? మీరు నా చెప్పులు ఎవరు దొంగిలించుకోవడం చూసుకోవాలి కదా. గోలు అన్నయ్య, మీ చెప్పులు ఎక్కడికి పోలేదు, అవి మా దగ్గరే ఉన్నాయి. ఆ మాటలు విని అందరూ గట్టిగా నవ్వుతారు. ఏం మాట్లాడుతున్నారు గట్టు చింకి? అలా ఎలా జరుగుతుంది? మేము చెప్పులు తీసి దాచిపెట్టాం కదా. హా, మీరా ఇంకా శివి, మీరు చెప్పులు ఎక్కడైతే దాచిపెట్టారో ఆ చెప్పులు మేము అక్కడి నుంచి తీసేశాము. ఇప్పుడు అవి మా దగ్గరున్నాయి, సరేనా? ఆ మాటలు విని అందరూ గట్టిగా నవ్వుకుంటారు. వా గట్టు చింకి, ఒప్పుకోవాలి, మీ ఇద్దరైతే అద్భుతం చేశారు. హా గట్టు చింకి, మీ వల్ల ఈరోజు మాకు చాలా మజా వచ్చింది. మీ ఇద్దరు చాలా స్మార్ట్. మాకు కూడా చాలా మజా వచ్చింది. పెళ్లి పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ తిరిగి వెళ్లే సమయంలో గట్టు ఇంకా చింకి భోజనం స్టాల్ వైపు చూస్తారు. గోలు అన్నయ్య, భోజనం ఇంకా చాలా మిగిలి ఉంది, అవి ఏం చేస్తారు? ఆ భోజనం మొత్తం మన ఇంటికి వెళ్తుంది గట్టు చింకి. ఆ తర్వాత మిగిలిన దాన్ని పడేస్తారు. గోలు అన్నయ్య, అలా చేయడం కన్నా మనం ఆ భోజనాన్ని ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది. మా టీచర్ చెప్పింది, పెళ్లిలలో ఫంక్షన్లలో ఏదైనా భోజనం మిగిలితే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. గట్టు చింకి, మీరైతే సరిగ్గానే చెప్పారు ఈ విషయాన్ని. మిగిలిన భోజనాన్ని మన ఇంటి వెనక ఉన్న పేదవారందరికీ పంచేద్దాం. అవునన్నయ్య, తప్పకుండా అలా చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. హా అన్నయ్య, నేను వస్తాను. మరుసటి రోజు గట్టు చింకి ఇంకా గోలు అన్నయ్య వెళ్లి పేదవాళ్లకి ఆ భోజనం పెడతారు. ఇలా గట్టు ఇంకా చింకి గోలు అన్నయ్య పెళ్లిని బాగా ఎంజాయ్ చేస్తారు. పీచు మిఠాయి. గట్టు ఇంకా చింకి ఇంటి దగ్గరే ఒక మేళా పడుతుంది. హరి, బంటి ఇంకా గుడ్డి అందరూ ఆ మేళాలో తిరిగి వచ్చేశారు. సాయంత్రం ఆడుకునే సమయంలో స్నేహితులందరూ ఒక దగ్గర కలుస్తారు. గట్టు చింకి, మీకు తెలుసా, ఈసారి మేళాలో కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ పెట్టుకున్నారు. ఆ కాటన్ క్యాండీ అంకుల్ ఏ షేప్ క్యాండీ కావాలో ఆ షేప్లో క్యాండీస్ చేసి ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను. అరే వా, అయితే నువ్వు ఏ షేప్ క్యాండీ తిన్నావు గుడ్డి? నేనైతే సర్కిల్ చేయించుకున్నాను. తెలుసా, అది నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నాకు రెక్టాంగిల్ క్యాండీ కూడా చాలా టేస్టీగా ఉంది మిత్రులారా. నిజంగా నా గుడ్డి, అయితే నేను ఇప్పుడు మేళాకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా ట్రయాంగిల్ షేప్ క్యాండీ కూడా తినాలనుకుంటున్నాను. హా, నాకు కూడా ఇప్పుడు మేళాకి వెళ్ళాలనిపిస్తుంది. మనం ఇవ్వాలి నాన్నని మేళాకి తీసుకెళ్దామని అడుగుదాం. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి, ఎందుకంటే మేళా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓ అవునా, సరే గుడ్డి, చింకి పద ఇంటికి వెళ్దాం. ఆడుకుని మనకి చాలా ఆలస్యమైంది. గట్టు చింకి ఇంటికి వెళ్తారు. రాత్రి నాన్న ఇంటికి వచ్చిన వెంటనే మేళాకి తీసుకుని వెళ్ళమని అడుగుతారు. నాన్న కూడా వాళ్ళని సండే మేళాకి తీసుకుని వెళ్తాను అని చెప్తారు. 2 రోజుల తర్వాత సండే వస్తుంది. గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి మేళాకి వెళ్తారు. వావ్, ఈ మేళా చాలా పెద్దగా ఉంది కదా. చింకి, ఇక్కడ చూడు, చాలా ఉయ్యాలున్నాయి. అవును గట్టు, కానీ మనం ఉయ్యాల తర్వాత ఊగుదాం. ముందు మనం కాటన్ క్యాండీ స్టాల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి కాటన్ క్యాండీ తిందాం. పదండి పిల్లలు, మనం ముందు కాటన్ క్యాండీ తిందాం. అమ్మా నాన్న గట్టు చింకిని కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు. ఇదేంటి నాన్న, ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు? మేము వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాన్న? బంటి, హరి, గుడ్డి వచ్చినప్పుడు వాళ్ళు అంకుల్ దగ్గర వేరే వేరే షేప్ క్యాండీ తిన్నారు, కానీ మాకు మాత్రమే ఇలా జరిగింది. అవును చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు. అది చూసి గట్టు చింకి బాధపడతారు. పిల్లలు, నేను ఈ మేళా కనుక్కున్నాను. ఈ మేళాకి ఈరోజు ఆఖరి రోజంట. అందుకే ఇవాళ నుంచి ఆ కాటన్ క్యాండీ అంకుల్ రాడు. కానీ ఏం పర్లేదు పిల్లలు, మీరు అన్ని గేమ్స్ ఆడుకోండి. ఆ తర్వాత మనందరం కలిసి ఐస్ క్రీమ్ తినేద్దాం. పిల్లలు చూడండి, ఇక్కడ మీ ఫేవరెట్ బంపింగ్ కార్స్ కూడా ఉన్నాయి. మనందరం అందులో కూర్చుందాం, సరేనా? లేదమ్మా, ఇప్పుడు నేను ఏ ఉయ్యాలో ఊగను.
నేను కేవలం కాటన్ క్యాండీ అంకుల్ దగ్గర కాటన్ క్యాండీ తినాలనుకుంటున్నాను. అమ్మా నాన్న ఇక ఇంటికి వెళ్దాం పదండి. గట్టు ఇంకా చింకీ అలా బాధపడ్డం చూసి అమ్మ నాన్న కూడా బాధపడతారు. ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చేస్తారు. అమ్మ గట్టు చింకీ ఫేవరెట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా నాన్న వాళ్ళ కోసం వాళ్ళ ఫేవరెట్ మిఠాయి తీసుకుని వస్తారు. అయినా కూడా గట్టు చింకీ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు. గట్టు చింకీ నిద్రపోతారు. వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. అరే చింకీ, ఈ బెల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఐస్ క్రీమ్ అంకుల్ బండి సౌండ్ ఉన్నట్టుంది. గట్టు ఒకసారి బయటికి వెళ్దాం పదా. పద చింకీ. గట్టు చింకీ పరిగెడుతూ ఇంటి బయటకు వెళ్తారు. వెళ్లి చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బయట అమ్మ నాన్న గుడ్డి బంటి హరి అందరూ నిలబడుంటారు. ఇంకా వాళ్ళతో పాటు కాటన్ క్యాండీ అంకుల్ అతని స్టాల్తో నిలబడుంటారు. వావ్, అమ్మా నాన్న. వావ్ అరే గట్టు, మనమైతే కలగనడం లేదు కదా? లేదు లేదు గట్టు చింకీ, ఇది కల కాదు. ఇతనేమి కాటన్ క్యాండీ అంకుల్. రకరకాల షేప్లో కాటన్ క్యాండీ తయారు చేస్తాడు. గట్టు చింకీ, అతనే అంకుల్. కానీ నాన్న, ఇదంతా ఎలా జరిగింది? మేళా అయితే అయిపోయింది కదా, కానీ అంకుల్ ఇక్కడికి ఎలా వచ్చారు? గట్టు, నిన్న నేను మేళాలోని అందరినీ కొనుక్కున్నాను. ఇంకా చాలా కష్టపడితే ఈ క్యాండీ అంకుల్ అడ్రస్ దొరికింది, అందుకే రమ్మన్నాను. గట్టు చింకీ, మీ నాన్న తర్వాత ఆ అంకుల్తో మాట్లాడారు. జరిగిన విషయం అంతా చెప్పారు. ఆ తర్వాత మేము ఆయన్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేశాము మన ఇంటికి వచ్చి మా పిల్లలందరికీ స్పెషల్ కాటన్ క్యాండీ తినిపించమని. అప్పుడే కాటన్ క్యాండీ అంకుల్ గట్టుతో, అయితే పిల్లలు, నేను మీ అమ్మా నాన్న మాటలు ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను అసలు చూస్తూ ఉండలేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న, మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా అంకుల్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత దూరం వచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు. ఇంకా మీరు చెప్పండి, మీకు ఏ షేప్ క్యాండిల్ అంటే ఇష్టమో, నేను అవే ఇస్తాను. అంకుల్, నాకు ట్రయాంగిల్ షేప్ క్యాండిల్ అంటే ఇష్టం. నాకు స్టార్ షేప్. నాకైతే సర్కిల్లో ఉండేదే కావాలి. నాకు రెక్టాంగిల్. నాకు స్క్వేర్ది. అంకుల్ వాళ్ళందరికీ వాళ్ళకిష్టమైన షేప్ క్యాండీ తయారు చేస్తారు. వావ్ అంకుల్, నిజంగా మీ క్యాండీ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీ క్యాండీలో ఏదో స్పెషల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మా కోసం వచ్చినందుకు. వెల్కమ్ పిల్లలు. పిల్లలతో పాటు సొసైటీలో ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చి కాటన్ క్యాండీ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.